హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ ఈవినింగ్. వాయిస్ క్లియర్గా ఉందా? ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేయండి, వాయిస్ క్లియర్గా ఉందా? హలో, క్లియర్గానే ఉందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. బంగారం బుక్స్ తీసావు, నాకు మరి అవైలబిలిటీలో పెట్టాలి. ఓకే మాస్టర్స్, సో మనం ప్రతిరోజు తీసుకెళ్తున్న సువర్ణ యుగము, సంపద, ఆనందము, ఆరోగ్యము, అమరత్వము, స్వేచ్ఛ, ఈ అంశాలన్నింటినీ కూడా రామ్తా విజ్ఞానంలో ఏ విధంగా అందించారు మనకి అనేది ఇక్కడ వివరణ ఇస్తూ రామ్తా పుస్తక పఠనాన్ని కొనసాగిస్తున్నాము. ఇవాళ 14వ రోజు. మొదటిసారి వీడియో చూసినట్లయితే కనుక మనకి యూట్యూబ్లో ఈ యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీరు ఈ యొక్క రామ్తా విజ్ఞానంతో పాటు ఇతర అంశాలు కూడా మనల్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, సంపద పట్ల, వీటన్నిటి పట్ల ఎటువంటి అంశాలు ఉండాలి, ఇవన్నీ కూడా మనకు అందించబడుతూ ఉంటాయి. కాబట్టి గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే మాస్టర్స్, సో ప్రతిరోజు ఏ విధంగా చేస్తామో ఈరోజు కూడా ఒక 5 minutes ఐఎమ్ గాడ్ దివ్యత్వాన్ని మనలో నింపుకుంటూ మన అంతరంలో ఆ దివ్యపు అంశాలను, ఆ దైవీకమైన స్థితిని మరింతగా మనలో స్పృహను మనం నింపుకుందాము. చక్కగా మీ నడుముతల నిటారుగా ఉంచండి, రిలాక్స్గా. మీరు ఏ విధంగా అయితే రోజు మెడిటేషన్ చేస్తారో సో అదే విధంగా రిలాక్స్గా కూర్చోండి. మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని, ఐ యామ్ గాడ్. దైవము అనే అంశాన్ని మీ యొక్క వివరణతోటి, మీ యొక్క నిర్వచనంతో మీ అంతరంలో భావన చేస్తూ ఉండండి. అంటే మీరు చేసే సరైన ఆలోచనలను మీ యొక్క నిత్య జీవితంలో వినియోగించుకొని వాటి యొక్క మార్పులను సృష్టి చేసుకుంటూ చాలా అనుకూలమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. సమస్త సృష్టి నా ప్రయాణానికి అన్ని అంశాలలో నాకు సహకరిస్తూ ఉంది. ఐ యామ్ గాడ్. సమృద్ధితో, స్వేచ్ఛతో నన్ను నేను నింపుకొని ఉన్నాను. మీ నుదుటి మీద IAM, ఐ యామ్ గాడ్, GOD. ప్రతి అక్షరాన్ని మీ అంతరంలో మరింతగా ఆ యొక్క స్పృహను నింపుకుంటూ ఉండండి. నేను ఏదైతే తలుస్తానో అదే సృష్టింపబడుతుంది. ఐ యామ్ గాడ్. ఆఖరి 2 నిమిషాలు. ప్రస్తుతంలో నా యొక్క దివ్యత్వాన్ని నేను కలిగి ఉన్నాను. నా శాశ్వతత్వాన్ని నేను కలిగి ఉన్నాను. నా దివ్యత్వంతో ఈ మహోన్నతమైన సృష్టిని నేను నిర్మిస్తున్నాను.
I am God. ఈ భూతలం మీద ఈ యొక్క దివ్య శరీరంతో నడయాడుతున్న దైవాన్ని నేను. I am God. I A M G O D. మీ నుదుటి మీద భావన చేయండి. లాస్ట్ 1 minute. I am God. నేను దైవాన్ని. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి. సో మనం రామత పుస్తకం, ఒకవేళ మీ దగ్గర రామత పుస్తకం లేనట్లయితే కనుక మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ ద్వారా మీరు పొందొచ్చు. లేదు అనుకుంటే కనుక మన యొక్క గ్రూప్ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా మీరు స్పైరల్ బైండింగ్ కానీ లేకపోతే ఇలాగా మీరు బైండింగ్ అన్నా చేయించుకోవచ్చు. ఓకే మాస్టర్స్. ఈరోజు మనం 101వ పేజీలో ఉన్నాము. ఓకే, 101వ పేజీలో మనం ఈరోజు చర్చించబోయే అంశము, నేర్చుకోబోయే జ్ఞానము సృష్టి పరిణామ క్రమాలు. అంటే ఈ సృష్టి ఎలా ఏర్పడిందో ఏంటనే రామత అయితే అందించారో దాంట్లో మనం నేర్చుకుంటున్నాము. సో ఆరంభంలో సృష్టి ఆదిలో అంటారు మీరు, అంటే ఈ యొక్క సృష్టి మొదలైన సమయంలో అనంత విస్తృతమైన ఆలోచన మాత్రమే ఉంది. ఏముంది? అనంత విస్తృతమైన ఆలోచన మాత్రమే ఉంది. ఆ అనంత ఆలోచన విస్తృతనే నేను దేవుడు అని, తండ్రి అని అంటున్నాను. దేవుడు అని మీరు అనుకుంటున్న మాటను చక్కగా అర్థం చేసుకోగలిగితే సర్వస్వానికి మూలాధారమైన ఉన్న ఆలోచనే అది అని గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఉంటున్నదంతా ఒకప్పుడు ఉండి ఉన్నదంతా ఇకపై రాబోయేవన్నీ ఆలోచనల నుంచే ప్రభవిస్తున్నవి. భగవత్ మానసపు మహాప్రజ్ఞే అది. అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ సమస్త సృష్టి ఎక్కడి నుంచి జరిగింది అంటే ఒక ఆలోచన ద్వారా ఏర్పడింది. ఆ ఆలోచనే దైవము. అంటే ప్రస్తుతం ఉన్నది, గతంలో ఉన్నవి, భవిష్యత్తులో రాబోయే కూడా ఆలోచన ద్వారానే సృష్టి జరుగుతాయి అని చెప్తున్నారు. కాబట్టి సృష్టి ఆదిలో అనంతంగా ఆవరించి ఉన్న ఆలోచన మాత్రమే ఉండేది. దైవం ఆ ఆలోచనగానే ఏ రూపము లేకుండా ఉండిపోయి ఉండేవాడు. తనను గురించి ధ్యానాన్ని చేసి ఉండకపోతే దైవం తన ధ్యానాన్ని తన మీదే ఆలోచన మాత్రంగా ఉన్న తన మీదనే చేశాడు. ఆలోచనను మరింతగా పెంచి తనకో స్వరూపాన్ని కల్పించుకున్నాడు. ఏ ఆలోచనను సాగరించినా అది మరింతగా ఎదుగుతూ విస్తరిస్తూ ఉంటుంది. ఆలోచన ఎక్కువ అవుతుంది, అది మరింత గొప్పదవుతుంది. ఆత్మ ధ్యాన వశిష్ఠుడైన దైవం ధ్యానం వల్లే గొప్పవాడయ్యాడు. తన్ను తాను తెలుసుకోవాలనే అభిలాష దైవానికి ఎందువల్ల అనుకుంటున్నారు? మరింత గొప్పతనాన్ని దైవం దేని వల్ల పొందగలిగిననుకుంటున్నారు? ప్రేమ వల్లే. ప్రేమే ధ్యానానికి మూలము. సర్వస్వానికి, ధ్యానానికి ప్రేరణ కూడా ప్రేమే. దైవం ఆత్మ ప్రేమికుడయ్యాడు కాబట్టి తనను తాను ధ్యానించుకోగలిగి అనంత విస్తృతత్వాన్ని, గొప్పతనాన్ని సిద్ధించుకోగలిగారు. అంటే ఈ సృష్టి ఆ దైవం ఎందుకు అంతగానో ధ్యానించుకొని తనను తాను ఇదిగా వెళ్ళంటే ప్రేమ ద్వారానే ఈ సమస్త సృష్టి ఏర్పడింది అనేసి అక్కడ మనకి
రామ్తా మనకి తెలియజేస్తున్నారు. ప్రేమ స్థితమైన ఆ కార్యం వల్లే మీరందరూ జన్మించగలిగారు. ఆత్మ పరిష్వాంగంలో ఆత్మ ప్రేమికుడైన దైవమే మహనీయతను పొందుతూ మీ రూపాలతో ఐక్యతను సాధిస్తూ అనేకులుగా అవతరించాడు. ఆ అద్భుత క్షణంలో మీరందరూ ప్రథమ ధ్యాన ఫలితాలుగా దివ్య ద్వేయ సజీవాకృలతో అవతరించారు. దైవపు సృష్టిలో తోలు దొల్తగా దివ్యాకృతులతో జన్మించిన వాళ్ళు కాబట్టి దేవుడు దేవుళ్ళగానే, ఆ తండ్రికి తనయులుగానే, ఆ మహాప్రజ్ఞాంశాలుగానే, ఆ దివ్య మానసంలోని అంశాలుగానే మీరు జన్మించారు. దివ్యులైన మీరే ఆ దేవుడు సృష్టించిన తొలి దేవుళ్ళు. దివ్యులైన మీరే ఆ దేవుడు సృష్టించిన తొలి దేవుళ్ళు. తండ్రి అయిన ఆ దేవుడికి సరిగ్గా ప్రతిరూపాలు. విభిన్న రూపాల్లోకి పరివ్యాపించి స్వయంలోంచి తనను తాను అనేకులుగా సృష్టించుకొని అవతరించిన తండ్రి మీరే. తండ్రే తన పుత్రనామంతో మళ్ళీ పుడుతున్నాడు. తన పుత్రుడు అనంత పరివ్యాపక ప్రజ్ఞ సర్వస్వమే ఆ దైవము. అంటే ఇక్కడ ఆ వ్యాప్తి జరిగే క్రమంలో మనమే పుట్టాము. మనమే డైరెక్ట్‌గా ఆ దైవమే మనల్ని సృష్టించింది. ఆ దైవమే తనను తాను వ్యాప్తి చేసుకునే క్రమంలో తనయుడుగా, అంటే ఇక్కడ తండ్రి తనయుడుగా విభజన చేసి చెప్తున్నారు. వివరిస్తూ చెప్తున్నారు. సో, తండ్రి అయిన ఆ దేవుడికి సరిగ్గా ప్రతిరూపాలు. విభిన్న రూపాల్లోకి పరివ్యాపించి స్వయంలోంచే తనను తాను అనేకులుగా సృష్టించుకొని అవతరించిన తండ్రి మీరే. తండ్రే తన పుత్రనామంతో మళ్ళీ పుడుతున్నాడు. తన పుత్రుల అనంత పరివ్యాపిక ప్రజ్ఞ సర్వస్వమే ఆ దైవము. అంటే ఇక్కడ ఏవైతే సమస్త మానవాళి ఉందో వీరందరి యొక్క పరివ్యాపిక ప్రజ్ఞా సర్వస్వం ఏంటంటే ఆ యొక్క దైవము. అంటే అంతా ఒకటే అనే స్థితిలోకి ఎప్పుడైతే ఉంటుందో అదే దైవము అని చెప్తున్నారు. ధ్యాన వాసిష్టమైన ఆలోచనే దైవము. విద్యుక్త కర్మగా ఆ తండ్రి ఆచరిస్తున్న ఆ ధ్యాన యజ్ఞమే జీవితం. మీ ఆలోచనలాగే అనంతమైంది జీవితం. ఆ జీవితం ఎప్పటికీ ఆగిపోదు. ఓ ఆలోచన కానీ, ఓ జీవితం కానీ అనంతంగా కొనసాగుతూనే ఉండాలంటే అందుకు ఓ బలమైన కారణం ఉండి తీరాలి. ఆ కారణం మీరే. మీరందరూ దివ్య మానసంలోని అంశాలే కనుక మీ ద్వారా ఆ జీవితం శాశ్వతంగా కొనసాగుతూ ఉండగలుగుతుంది. జీవితాన్ని కాలంతో కొలవలేం. ఎందుకంటే ఆ శాశ్వతం అన్నది ఈ క్షణంలోనే స్థితమై ఉంది కాబట్టి. జీవితాన్ని కాలంతో కొలవలేం. ఎందుకు అంటే ఆ యొక్క క్షణం అనేది ఈ క్షణంలోనే ఆ శాశ్వతత్వము, ఆ యొక్క ఏదైతే ఉందో ఇన్ఫినైట్ స్టేట్ కానీ, ఆ యొక్క లిమిట్‌లెస్ స్టేట్ కానీ ఎక్కడున్నాయి? ఆ శాశ్వత తత్వము అనేది ఇక్కడే ఉంది. ఈ క్షణంలోనే స్థితమై ఉంది కాబట్టి వర్తమానం అనంతంగా విస్తరిస్తూ ఉండటమే శాశ్వతత్వం అంటే. అంటే ప్రెజెంట్ మూమెంట్ అనేది ఎక్స్‌పాండ్ అవుతూ వెళ్ళడమే. అంటే నేను శాశ్వతత్వంలో ఉండాలంటే భూత భవిష్యత్ కాలాలను పూర్తిగా ఆహ్, ఆ స్థితిలోంచి ఎక్కడికి రావాలి? వర్తమాన స్థితిలోకి వస్తే వర్తమానం ఎప్పుడు అనంతంగా ఉంటుంది కాబట్టి అక్కడే నేను శాశ్వతుడిగా ఉంటాను అని చెప్తున్నారు. శాశ్వతంగా కొనసాగడానికి ఆ తండ్రి దేన్ని ఇవ్వాలో, ఏది అత్యావశ్యకరమో దాన్ని మీ అందరికీ అందించాడు. అదే ఆలోచన సంపూర్ణత్వం. మనము పూర్తిగా ఏదైతే మనం శాశ్వతంగా కొనసాగడానికి కావాలో, ఏమి తండ్రి మనకి ఏది అందించాడు అంటే గనక ఆలోచన సంపూర్ణత్వం. అదే దైవ పూర్ణత్వం కూడా. ఆ తండ్రి సాక్షాత్తుగా తానే అయి ఉన్న మీకందరికీ తన దివ్య ప్రజ్ఞని, అత్యంత ఉత్కృష్టమైన ఇచ్ఛాశక్తినే పరిపూర్ణంగా అర్పించుకున్నాడు. మీ ఆత్మ ప్రజ్ఞతోనే, మీ సంకల్పాల స్వేచ్ఛతోనే అపరిమితంగా విస్తరించే ధ్యాన ప్రేమాత్మకమైన చైతన్యంతో మీరు శాశ్వతంగా జీవించగలిగే వీలును కల్పించాడు. అంటే నేను శాశ్వతంగా జీవించాలంటే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి. ఆ మూమెంట్‌లో కూడా ఎలా ఉండాలి? ధ్యాన ప్రేమాత్మకమైన చైతన్యంతోనే. అంటే ఎప్పుడు ఆ ప్రేమ స్థితిని నాలో నింపుకొని ఉండాలి ప్రతి విషయంలో. అంటే ఇతర భావోద్వేగాల కంటే కూడా ప్రేమ, ఇటువంటి అంశాలు దైవికమైన భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో, దైవికమైన స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని నిరంతరము నాలో నింపుకొని ఉన్నప్పుడు శాశ్వతంగా జీవించగలిగే వీలును కల్పించాడు. దైవం అనబడుతున్న ఈ దివ్య మానసం మీ అందరి ద్వారా ఎప్పుడూ ఎదుగుతూ, పెరుగుతూ ఉంటుంది. దైవం అనబడుతున్న ఈ దివ్య మానసం మీ అందరి ద్వారా ఎప్పుడు ఎదుగుతూ, పెరుగుతూ ఉంటుంది. మీ విస్తరణలో ఏ రూపకల్పనలు చేసుకొని మీరు పరివర్తులవుతూ ఉంటారో, ఆ స్వరూపాన్నే దేవుడు కూడా తక్షణం సంతరించుకుంటూ ఉంటాడు. అంటే నేనొకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది కాదు. నేనేదైతే అనుకుంటానో దైవం అదే చేస్తుంది. అంటే ఇంతకాలం మనం పెట్టుకున్న భ్రమలు అలాంటివన్నమాట. అంటే నేనొకటి అనుకుంటాను, దేవుడు ఒకటి అనుకుంటాడు, దేవుడు ఒకటి చేస్తాడు. ఇవన్నీ కాదు. నేనేదైతే అదే చెప్తున్నారు. మీ విస్తరణలో ఏ రూపకల్పనను చేసుకొని మీరు పరివర్తులవుతూ ఉంటారో, ఆ స్వరూపాన్నే దేవుడు కూడా తక్షణం సంతరించుకుంటూ ఉంటాడు. అంటే నేను అనుకోగానే దేవుడు కూడా అదే విధంగా
మార్పు చెందు. ఎందుకంటే ఆలోచనే దైవం కాబట్టి, ఆలోచనే సృష్టికి మూలం కాబట్టి చెప్తున్నారు. మీ అందరిలోంచి ఎదుగుతూ ఉన్న ఆ దైవం ఎంత మహత్తును పొందుతూ ఉంటాడో, ఆ సంపత్తును ఆయన వారసులే కాబట్టి, అదే శాశ్వతతలో మీరు కూడా పొందుతూ ఉంటారు. ఈ విధంగా ధ్యాన వాసిష్ఠులై ధ్యాన వాసిష్ఠులైన మీరు దైవత్వ స్థాయిని ఎప్పుడు అందుకుంటూనే శాశ్వతులుగా, అనంతంగా ఆ అద్భుత వర్తమానంలో చిరంజీవులే అవుతున్నారు. అంటే ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు శక్తి పరంగా గాని, లేకపోతే ఏవైతే జరుగుతున్న ఈ అంశాలున్నాయో, ఇవన్నీ కూడా మనకెలా ఉన్నాయంటే శాశ్వతత్వాన్ని, ఇవన్నీ చిరంజీవి తత్వాన్ని ఇస్తున్నాయని చెప్తున్నారు. ఆలోచన తన మొదటి ఆత్మ ధ్యానంలో కాంతి స్వరూపాన్ని సంతరించుకుంది. ఆలోచన తన మొదటి ఆత్మ ధ్యానంలో అంటే తన యొక్క మొదటి ఆత్మదేహంలో కాంతి స్వరూపాన్ని సంతరించుకుంది. అంటే కాంతిగా ఉంది. ఆలోచన కాంతిగా పరివర్తమైంది. ముందు కాంతి జన్మించింది. ఆలోచన విస్తృతం అయినప్పుడు దాని అనుకంపన వేగం తగ్గుతూ కాంతిని విరజిమ్ముతుంది కాబట్టి, ఈ విధంగా ధ్యాన సాంద్రీకృతమైన ఆలోచన ముందుగా కాంతి రూపాన్నే ధరించింది. అంటే ఆ ఆలోచన ఎలా మారింది? కాంతిగా అన్నమాట. అదెలా సాధ్యమైంది అంటే ఆలోచన విస్తృతమైనప్పుడు దాని అనుకంపన వేగం కంపన వేగం తగ్గుతూ, అణువుల్లో ఉన్న కంపన వేగం తగ్గుతూ కాంతిని విరజిమ్ముతుంది కాబట్టి, ఈ విధంగా ధ్యాన సాంద్రీకృతమైన ఆలోచన ముందుగా కాంతి రూపాన్నే ధరించింది. అంటే మొదట్లో అసలు దానికి రూపం కూడా లేదు. మెల్లమెల్లగా ఏమైందంటే కాంతిగా మారిందన్నమాట. ఇక్కడ ఆత్మ ధ్యానంలో. ఆ ప్రథమ కాంతికే మీరందరూ వారసులు. ఆ మొట్టమొదటిసారి ఏదైతే కాంతి ఏర్పడిందో, దానికే మీరందరూ వారసులు. సాంద్రీకృతమవుతున్న ప్రతి ఆలోచన కాంతిగా పరివర్తమవుతూ, ఒక్కొక్క కాంతి పుంజము ఒక్కొక్క మానవాకృతిని దాల్చింది. ఒక్కొక్క కాంతి పుంజము ఒక్కొక్క మానవాకృతిని దాల్చింది. ప్రతి కాంతి పుంజము దైవం, తండ్రి కుమారుడే అయ్యింది. ఒక్క నిమిషం మాస్టర్స్. జస్ట్ 1 మినిట్. ఓకే. సారీ మాస్టర్స్. ఒక్కొక్క కాంతి పుంజము ఒక్కొక్క మానవాకృతిని దాల్చింది. ప్రతి కాంతి పుంజము దైవం, తండ్రి, కుమారుడే అయ్యింది. ప్రతి కాంతి పుంజము దైవము, తండ్రి, కుమారుడే అయ్యింది. ఆ సహజ జాతులందరూ అప్పుడు కాంతి జీవులే అయ్యారు. సృష్టి ప్రారంభంలో అందరూ కాంతి జీవులే అయి ఉండేవాళ్ళు. అంటే ఈ సృష్టి ఏర్పడ్డప్పుడు అందరూ ఎలా ఉండేవాళ్ళంటే కాంతి జీవులుగానే ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏకకాలంలోనే జన్మించారు. సర్వస్వంలో ఎప్పుడూ ఉండే ఆ అంశాలన్నీ దైవం ధ్యానంలో స్థితమైనప్పుడు ఒకే క్షణంలో జన్మించాయి. ఆలోచన ఆవరణలోంచి విరజిమ్మబడుతున్న కాంతి దైవమానసానికి సమీపంలోనే అందులోనే అంశాలుగానే తయారయ్యాయి. దైవ ధ్యానంలో ఊహానాదిగా అభివర్ణించబడుతూ ఆలోచనల ప్రవాహం సాగింది. కాంతిగా పరివర్తించుకొని తన అన్ని అంశాత్మలలోనూ స్వయంగా తానే జీవిస్తున్న ఆ దివ్యులందరూ మీరే. ఆ కాంతి దేహదారులందరూ స్వయంగా మీరే. ఆ దివ్య కాంతి స్వరూపమే మీ తొలి రూపము. ఆ దివ్య కాంతే మీ దైవము. అదే మీ ఆత్మ. అప్పటి ఆ ఆత్మే, ఆ దైవమే ఇప్పుడు మీరై మీలో ఉంటుంది. అప్పటి కాంతి శరీరము ఇప్పటికీ మీలో ఉంటోంది. ధ్యాన వాసిష్టమైన దివ్య మానసం కాంతిగా పరివర్తితమై సర్వ అంశాత్మకంగా స్వయంగా సర్వకాంతి దేహాలను ధరిస్తూ తన దివ్యత్వాన్ని విస్తృతం చేసుకుంటుంది. దైవం ధ్యానంలో స్థితమై ఉన్నప్పుడు కాంతిగా తనను తాను పరివర్తించుకొని అంశాత్మలుగా కాంతి దేహాలు కల్పించుకున్నప్పుడు మీరు అందరూ సహజాతులుగా జన్మించిన తరుణంలో ఊహ మాత్రంగా మీ అంశాత్మలోకి ప్రవేశించినప్పుడు ఓ అనుభూతి సృష్టి జరిగింది. అతి స్వల్ప వ్యవధిలోనే ఆ అనుభూతి సంభవించినప్పటికీ అదే మీ అంశాత్మల ఆత్మ చైతన్యానికి నాంది అయింది. నేను అన్న భావనకి ప్రారంభం అదే. అంటే ఏదైతే ఒక కాంతి ఏర్పడిందో కాంతి నుంచి కాంతి పుంజాలుగా మనం అందరం వచ్చామని చెప్తున్నారు. సో ఇలా జరుగుతున్న క్రమంలోనే మళ్ళీ ఏం జరిగింది? వాటి యొక్క కంపనాలను బట్టి వాటన్నిటిని బట్టి వెళ్తున్న క్రమంలోనే ఈ ఊహ మాత్రంగా అంటే ఈ యొక్క ప్రాసెస్ జరిగే క్రమంలోనే ఏమైపోయింది? నేను అన్న భావనకి ప్రారంభం అదే. అంటే ఇక్కడ ఏమైపోయింది? డ్యుయాలిటీకి స్టార్టింగ్ పాయింట్ అని చెప్తున్నారు. నేను, మీరు వేరుగా చూడటం డ్యుయాలిటీకి. నేను అన్న భావన ప్రారంభం అదే. దాని ఆవిర్భావం దివ్య ప్రేమను అందుకోవడం కోసమే. మీ సృజనాత్మక శక్తే దాన్ని సృష్టించింది. ఆలోచనను ప్రవాహంలోంచి ఆకర్షించడానికే,
అందుబాటులోకి తెచ్చుకొని పట్టుకొని జ్ఞాపకాలుగా తనలో నిలిపి ఉంచుకోవడానికే ఈ అంశాత్మ చైతన్యం జన్మించింది. ఆ జ్ఞాపకాలన్నీ అనుభూతుల రూపంలోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలన్నీ అనుభూతుల రూపంలోనే ఉంటాయి. మీ కాంతి దేహాన్ని ధరించి ఉన్న మీ అంతరాత్మే మిమ్మల్ని సృజనాత్మక జీవుల్నిగా చేస్తుంది. సృష్టించాలనుకున్న విషయపు ఊహ స్వరూపాన్ని మీరు స్పష్టంగా, స్థిరంగా జ్ఞాపకంలో నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. చూడండి. సృష్టించాలనుకున్న విషయపు ఊహా స్వరూపాన్ని అంటే నేనేదైతే సృష్టి చేయాలనుకుంటానో, ఆ విషయపు ఊహా స్వరూపాన్ని మీరు స్పష్టంగా, స్థిరంగా జ్ఞాపకంలో నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంటే నేనిప్పుడు క్రియేషన్ చేయాలన్నా, మేనిఫెస్టేషన్ చేయాలన్నా, అంటే నా జీవితాన్ని నేను సృష్టి చేసుకోవాలనుకున్నప్పుడు, ఎటువంటి విషయాన్ని నేను కలిగి ఉండాలి? విషయపు ఊహా స్వరూపాన్ని, దానికి సంబంధించిన ఊహను స్పష్టంగా, స్థిరంగా జ్ఞాపకంలో నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలా ఊహా స్వరూపాన్ని జ్ఞాపకంలో స్థిరంగా నిలిపి ఉంచుకొని ధ్యానంతో దాన్ని విపు విపులీకరించి సృజనాత్మక విలువలను ఓ వాస్తవంగా మలుచుకోవాల్సి వస్తుంది. అంటే ఏదైతే మనం మన యొక్క ఆలోచనలో స్పష్టంగా, స్థిరంగా అంటే ఒక స్పష్టంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే అలా నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలా ఊహా స్వరూపాన్ని జ్ఞాపకంలో స్థిరంగా నిలిపి ఉంచుకొని ధ్యానంతో దాన్ని విపులీకరించి సృజనాత్మక విలువలను ఓ వాస్తవంగా మలుచుకోవాల్సి వస్తుంది. అంటే దాన్ని మనం రియాలిటీగా మార్చుకోవాల్సి వస్తుందనమాట. ఇప్పుడు మీరు ఒక కొత్త పుష్పాన్ని సృష్టించాలని అనుకున్నారని అనుకుందాం. అంటే మనం ఒక న్యూ ఫ్లవర్‌ని క్రియేట్ చేయాలనుకున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. బట్ ఇంకో కొత్త పుష్పాన్ని మనం సృష్టించాలనుకుందాం. ఆ పువ్వు రూపురేఖలు మీలో స్పష్టంగా ఏర్పడగలగాలి. అంటే ఆ విజువలైజేషన్ చేసినప్పుడు ఏదైతే మీరు సృష్టించాలనుకున్నారో ఆ విజువలైజేషన్‌లో మీకు క్లియర్‌గా స్పష్టత అనేది ఉండాలనమాట. అనంత వాహిని అయిన ఆలోచన ప్రవాహంలోంచి పువ్వు అనే ఓ ఆలోచనను మీరు పట్టుకోవాలి. అంటే నాకు చాలా ఆలోచనలొచ్చుండొచ్చు. గతంలో ఎన్నో పువ్వులు చూసుండొచ్చు. ఎన్నో వేల రకాలుండొచ్చు. కానీ వీటన్నిటిని కాకుండా ఇంకో కొత్త రకమైన పువ్వుని నేను యాడ్ చేయాలి అనుకున్నాను. క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏదైతే నేను సృష్టించాలనుకున్నానో అది స్పష్టంగా నాకు దర్శించే స్థితిలో నేనుండగలగాలనమాట స్పష్టంగా. ఓకే. సో, మీ అంతరాత్మ స్వయంగా తానే అయిన ఆ ఆలోచన స్రవంతిని సులభంగా అందుకుంటుంది. ఆ పువ్వు ఊహా చిత్రాన్ని మీ అంతరంగంలో మీరు స్పష్టంగా, స్థిరంగా ఓ అనుభూతిగా నిలిపి ఉంచుకోవాలి. ధ్యానంలో నిమగ్నులై ఆ పువ్వు భావచిత్రాన్ని స్మరణలోకి తెచ్చుకొని, కల్పానికంగా దాన్ని మెరుగులు దిద్దుతూ, విపులీకరిస్తూ, కోరుకున్న రంగును, ఆకారాన్ని, పరిమాణాన్ని రూపుదిద్దుతూ ఉండాలి. ఇక ఆ పువ్వును మీరు సంకల్ప మాత్రాన కావాల్సిన చోట్లో పరిపూర్ణంగా వెంటనే సృష్టించవచ్చు. పువ్వు స్వరూపాన్ని జ్ఞాపకంలో స్థిరంగా ఉంచి దాన్ని చక్కగా రంగులో అద్దవచ్చు. అంటే చూడండి. సో, క్రియేషన్ ఎలా జరుగుతుందనేది కూడా మనకి వివరిస్తున్నారు. అది కూడా ఏంటి సంకల్ప మాత్రాన అంటున్నారు. ఇక ఆ పువ్వుని మీరు సంకల్ప మాత్రాన కావాల్సిన చోటులో పరిపూర్ణంగా వెంటనే సృష్టించవచ్చు. వెంటనే అని చెప్తున్నారు. ఇన్‌స్టంట్‌గా అని చెప్తున్నారు. కానీ ఆ స్పష్టత మనలో ఉండాలి అని చెప్తున్నారు. క్లియర్‌గా అది ఏ కలర్‌లో ఉండాలి? ఎంత సైజ్‌లో ఉండాలి? ఎటువంటి వాసనలు ఇస్తూ ఉండాలి? ఇలా పువ్వు పట్ల పూర్తి స్పష్టమైన దృష్టి మనకు ఉండాలి. అది అంతరాత్మ స్థితికి వెళ్ళినప్పుడు అంతరాత్మ ద్వారా అవి మనకి బాహ్యంలో సృష్టింపబడతాయని చెప్తున్నారు. అంతరాత్మ ప్రమేయం లేకుండా ఆలోచన సర్వస్వమే అయి అయి ఉన్న అంతరాత్మ ప్రమేయం లేకుండా ఆలోచన సర్వస్వమే అయి ఉన్న ఆ తండ్రి విస్తృతాన్ని ఓ భౌతిక సాంద్ర స్వరూపంతో సృజించగలగడం అసాధ్యం. అంటే ఆ ప్రమేయం లేకుండా అంతరాత్మ ప్రమేయం లేకుండా తండ్రి ద్వారా నేనేదైతే భావన చేస్తున్నానో, ఆ భావన చేసింది సృష్టి జరగడం అనేది అసాధ్యం అని చెప్తున్నారు. ఆలోచనను స్వీకరించి, నిలబెట్టుకొని ధ్యానించి సృష్టించగలగడం కుదిరే పని కాదు కాబట్టి. ఆలోచనను స్వీకరించి, నిలబెట్టుకొని ధ్యానించి సృష్టించగలగడం కుదిరే పని కాదు కాబట్టి, దానికి ఎప్పుడైతే నేను ఆ ధ్యానించే స్థితి, స్పష్టత లోపలికి వెళ్ళినప్పుడు తండ్రి ద్వారా సృష్టి జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నేను అనే భావన వచ్చింది కాబట్టి. ముందుగా తండ్రి నుంచి తనయుడు ఏదైతే కాన్సెప్ట్ మనం విన్నామో, ఈ కాంతి పుంజాలుగా మనందరం వచ్చినప్పుడు అలా వస్తూ క్రమేపీ నేను అనే భావన వచ్చింది కాబట్టి, ఇక్కడ నేను అనే భావనతో నేను సృష్టి చేయలేను అని చెప్తున్నారు. సో, అది జరగదని చెప్తున్నారు. ఎందుకంటే తండ్రి ప్రమేయం కావాలి. అంతరాత్మ ప్రమేయం లేకుండా ఆలోచన సర్వస్వమే అయి ఉన్న ఆ తండ్రి అంటే ఈ యొక్క ఆలోచన యొక్క సర్వస్వం ఎవరు అంటే ఆ తండ్రి అనుకుంటే గనక, తన ద్వారా ఆ యొక్క సృష్టి జరగాలి అంటే గనక అంతరాత్మ ప్రమేయం ఉండాలి. ఆత్మస్థితిలోనే దాన్ని మనం సిద్ధించుకోగలము, సృష్టి చేయగలమని చెప్తున్నారు. ఇప్పుడు సృష్టి అని దేన్ని మీరు అంటున్నారో వాస్తవంగా అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటూ ఉన్న ఓ జీవితపు విలువ మాత్రమే. నిజానికి సృష్టికి ప్రారంభం లేదు, అంతము లేదు. ఆలోచన పదార్థంలోంచి సర్వస్వాన్ని సృజించింది స్వయంగా దైవాలే అయిన మీరే. కాంతి దేహదారులు మీరే. ఆలోచన సర్వస్వమైన ఆ తండ్రి తనయులై ఉన్న మీరే సర్వస్వాన్ని సృజించారు. తనయులు సృష్టించిందంతా ఆ తండ్రి విస్తృతానికే చెందుతుంది.
తనయులు సృష్టించిందంతా ఆ తండ్రి విస్తృతానికే చెందుతుంది, అంటే ఎక్స్పాన్షన్ కి చెందుతుంది అనమాట. అంటే నేను ఒకటి క్రియేట్ చేస్తాను, మీరు ఒకటి క్రియేట్ చేస్తారు, ఇదంతా ఇక్కడ ఈ సమస్త విశ్వంలో తండ్రి యొక్క సస్వరూపమే కాబట్టి ఆ తండ్రిలో ఒక భాగంగానే అవుతుంది అనమాట. తండ్రికే చెందుతుందని చెప్తున్నారు. మీ చుట్టూ కనిపిస్తుందంతా పదార్థమే, మీ చుట్టూ కనిపిస్తుందంతా పదార్థమే. ద్రవ్యరాశి అని దీన్ని మీరు అంటూ ఉంటారు. ఆ పదార్థమే దైవము, సర్వస్వము దైవమే కాబట్టి. అంటే మన చుట్టూ కనిపిస్తున్నాయి, ఫోను, ల్యాప్టాప్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇదంతా కూడా పదార్థమే. కానీ ఏమంటున్నారు మీరు, ఆ పదార్థమే దైవము. ఎందుకంటే సర్వస్వము దైవము కాబట్టి. అంటే ప్రతి ఆలోచనతోనే ప్రతిదీ సృష్టి జరిగింది గదా! సో, అలాంటప్పుడు ఆ ఆలోచన తీవ్రతల మార్పు ద్వారానే అది సృష్టి అనేది పదార్థ రూపంలోకి వచ్చింది. కాబట్టి పదార్థ రూపంలో ఉండేది కూడా దైవం. ఎందుకంటే ఆలోచన ద్వారానే అదొచ్చింది కాబట్టి. ఓకే. అందుకనే సర్వస్వము దైవమే కాబట్టి ఆ పదార్థాన్ని సృష్టించిన మీరు శిల్పుల కన్నా మహాశిల్పులు. సాక్షాత్తు దైవాలే మీరు. ఆలోచనతో పదార్థాన్ని, పదార్థంలోని మీ ఆశయాలను అనుగుణ్యంగా చిత్ర వైచిత్రాలతో మీరు కోరుకున్న సర్వ స్వరూపాలను సృష్టిస్తూ ఉన్నది కూడా స్వయంగా మీరే. అంటే ఈ సృష్టి మొత్తం ఎవరు చేస్తున్నారు అంటే మనమే చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరు ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకళ్ళు ఎడ్ల బండి కనిపెట్టారు. ఎడ్ల బండి నుంచి ఇంకొక బండొచ్చింది. ఇలాగా మనకేమవుతుంది, ఒక ఎవల్యూషన్ అనేది, అంటే ప్రతి ఒక్క అంశంలో కూడా క్రియేటివిటీని, సృజనాత్మకత ఎవరు తీసుకువెళ్తున్నారు? ఈ ఇన్వెన్షన్స్ అన్ని ఎవరు చేస్తున్నారంటే మానవులే చేస్తున్నారు. కాబట్టి ఆ పూర్తి సృష్టికర్తలు మీరే అని చెప్తున్నారు. ఆలోచనలోంచే సర్వస్వము సంభవించింది. అన్ని భౌతిక పదార్థ విషయాలు అనుభూతిగా, ఆప్యాయంగా స్వీకరించి మిగుల్చుకున్న ఆలోచన వల్లే సృష్టింపబడ్డాయి. ఏది సృష్టింపబడాలన్నా అంతరాత్మలో ఓ ఆశయ స్వరూపంతో ఆలోచన మొదట్లో స్వీకరింపబడే ఉండి తీరాలి. అంటే మనం ఏది సృష్టించుకోవాలన్నా, సంపద సృష్టించుకోవాలన్నా, ఆరోగ్యం సృష్టించుకోవాలన్నా, సమృద్ధి సృష్టించుకోవాలన్నా, స్వేచ్ఛను సృష్టించుకోవాలన్నా, అంటే నాకేవైతే నేను కావాలి అనుకుంటానో, అంటే పదార్థ రూపంలో ఉన్నవే కాదు, నా జీవితంలో ఏదైనా సరే ఆ దివ్యత్వపు అంశాలను ఏది నేను నింపుకోవాలనుకున్నా, సమృద్ధికి సంబంధించిన ఏవి నేను నింపుకోవాలనుకున్నా, ఓ ఆశయ స్వరూపంతో ఆలోచన మొదట్లో స్వీకరింపబడే ఉండి తీరాలి. అంటే ఒక ఆశయం ఉండాలి. నేను ఎందుకు ఇది చేస్తున్నాను? ఏ కారణంతో చేస్తున్నాను? నా యొక్క ఆశయం ఏంటి? నా యొక్క గోల్ ఏంటి? నా యొక్క మోటివ్ ఏంటి? నా ఎయిమ్ ఏంటి? అనే ఒక అంశాన్ని మనం బలంగా పెట్టుకుంటేనే అందుకే చెప్తున్నారు. ఓ ఆశయ స్వరూపంతో ఆలోచన మొదట్లో స్వీకరించబడే ఉండి తీరాలి. అనుభూతి స్వరూపపు ఆశయాలుగా రూపొందిన ఆలోచన స్రవంతి అంతరాత్మలో సంప్రాతిష్టమైతే మైన దేవుళ్ళే పరమాత్మ స్వరూపమై పితృస్థానంలో ఉన్న పరమార్థంలోంచే సర్వభౌతిక విషయాలను సృష్టించారు. అంటే ముందుగా ఒక ప్రయత్నంగా మొదలయ్యి నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, కుటుంబం ఇలా ఉండాలి. సో అటువంటి అంశాన్ని బలంగా నేను లోపలికి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అనుభూతి స్వరూపపు ఆశయాలుగా రూపొందిన ఆలోచన స్రవంతి, అంటే నా అనుభూతితో ఇది, అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఆ స్రవంతి అంతరాత్మలో సంప్రాప్తిష్టమైన దేవుళ్ళే పరమాత్మ స్వరూపమైన పితృస్థానంలో ఉన్న పదార్థంలోంచే సర్వభౌతిక విషయాలను సృష్టించారు. మరో విషయాన్ని గమనిద్దాం. ప్రతి పదార్థాన్ని ఆవరించి కాంతి ఉంటుంది. ప్రతి పదార్థాన్ని కూడా ఆవరించి ఏముంటుంది? కాంతి ఉంటుంది. కాంతి ప్రకంపనాల వేగాన్ని తగ్గించగలిగితే అది స్థూల పదార్థంగా మారుతుందని భౌతిక శాస్త్రజ్ఞులు కొందరు సిద్ధాంతాలను ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నారు. వాళ్ళ ఊహ సరైనదే. మరి ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందంటున్నారు మీరు? ఆలోచనలోంచే, దైవంలోంచే. అంటే ఏదైతే కాంతి ఉంటుందో, ఇప్పుడు మనం సూర్యుడి నుంచి కాంతి వస్తుంది, లేకపోతే అక్కడి నుంచి నక్షత్రాల కాంతి, అసలు ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందని చెప్తే ఆ యొక్క దైవంలోంచే, ఆలోచనలోంచే కాంతి ఏర్పడింది. ఆ కాంతి తీవ్రత తగ్గినప్పుడు, దాని యొక్క ప్రకంపనల తీవ్రత తగ్గినప్పుడు ఏమవుతుంది? అది పదార్థ రూపాన్ని ఆవరించి లైక్ ఆ పదార్థ రూప స్థూల పదార్థంగా మారుతుంది. అంటే ఫిజికల్ ఎలిమెంట్ గా మారుతుంది అని చెప్తున్నారు. ఓ ఆలోచనను ధ్యానించే అనుభూతి స్వరూపంతో ఆప్యాయంగా నిలుపుకోగలిగితే, ఒక ఆలోచనను ధ్యానించి అనుభూతి స్వరూపంతో అది పొందినట్టుగా, అది ఉన్నట్టుగా, అది కలిగి ఉన్నట్టుగా అనుభూతి స్వరూపంతో ఆప్యాయంగా నిలుపుకోగలిగితే, అంటే ఏదో జస్ట్ విజువలైజ్ చేయడం కాదు. ఆ అనుభూతితో నాలో పూర్తి ఇష్టంతో ఆప్యాయంగా నిలుపుకోగలిగితే, ఆ ఆలోచన విస్తరించి తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకొని కాంతి ప్రకంపన వేగాన్ని సంతరించుకుంటుంది. కాంతి కణాల తీవ్ర చలనాలను తగ్గించి దాన్ని సాంద్రీకృతం అంటే సంక్షిప్తం చేయగలిగితే ధన, రుణ ధ్రువాలను పొందుపరుచుకున్న విద్యుదయస్కాంత క్షేత్రాన్ని మీరు సృష్టించగలుగుతారు. అంటే చూడండి, ఆలోచన కాంతిగా మారుతుంది. కాంతి యొక్క తీవ్రత తగ్గుతూ 2 విద్యుదయస్కాంత
ఏవైతే అనబడుతున్నామో లైక్ ఇప్పుడు మనకి పాజిటివ్, నెగెటివ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నామో, సో ధన, రుణ ధృవాలుగా పొందుపరుచుకున్నాం. అంటే సౌత్ పోల్, నార్త్ పోల్ ధృవాలుగా మనం చూసుకుంటే. విద్యుదయస్కాంత క్షేత్రాన్ని మీరు సృష్టించగలుగుతారు. అంటే ఆలోచన కాంతి, కాంతి నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వరకు వస్తున్నాం మనం. ఓకే. విద్యుత్ అనబడుతున్నది ఇదే. విద్యుదయస్కాంత క్షేత్ర ప్రకంపనల స్థాయి కన్నా తక్కువ స్థాయిలోకి ఆలోచన ప్రకంపనలు తగ్గించగలిగినప్పుడు ఆ క్షేత్రం మరింత సాంద్రతను పొందుతూ గడ్డ కడుతూ సూక్ష్మ పదార్థంగా పరివర్తితమవుతుంది. అంటే అలాగా ఆ యొక్క ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతుందో దానికంటే ఇంకా తగ్గుతూ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ క్షేత్రం మరింత సాంద్రతను పొందుతూ, అంటే మరింత దగ్గరగా ఆ ప్రకంపనలు తగ్గిపోతూ ఏమవుతుంది, గడ్డ కడుతూ, అంటే ఆ యొక్క ఘనీభవ స్థితికి వచ్చి సూక్ష్మ పదార్థంగా పరివర్తమవుతుంది. అంటే సూక్ష్మ పదార్థంగా అప్పుడు స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ గా అయిపోదు, సూక్ష్మ స్థితిలోనే ఉంటుంది. ఆ సూక్ష్మ పదార్థం మరింత గట్టిపడుతూ పరమాణు రూపాన్ని, అణువుల నిర్దిష్ట అమరికల ద్వారా భౌతిక పదార్థ మౌలిక వస్తు స్వరూపాన్ని పొందుతుంది. అంటే ఇప్పుడు ఇదే గ్లాస్ మనం చూస్తే కనుక స్టీల్ కలర్ లో ఉంటుంది, ఇంకొక గ్లాసు కాపర్ కలర్ లో ఉండొచ్చు, ఇంకొక గ్లాస్ వచ్చేసి బ్రాంజ్ ఇత్తడి రంగులో ఉండొచ్చు, లేదా ప్లాస్టిక్ గ్లాస్ అయినది ఏదైనా అవ్వచ్చు. అంటే ఆ యొక్క అణువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దాని ఏమంటే ప్రకంపనలను బట్టి అది ఏ విధంగా ఏర్పడాలి అనేది మనం చేస్తామో, అంటే నా ఆలోచనతో నేను ఏ విధంగా దృష్టి పెడతానో ఆ అంశాలన్నీ కూడా సూక్ష్మ స్థాయిలో వస్తూ అప్పుడు అది ఒక పదార్థంగా మార్పు చెందుతుందని చెప్తున్నారనమాట. సో అది అణువుల నిర్దిష్ట అమరిక ద్వారా, అంటే దాంట్లో నిర్దిష్టమైన అణువుల అమరిక ఉంటుంది. అమరిక ద్వారా భౌతిక పదార్థ మౌలిక వస్తు స్వరూపాన్ని పొందుతుంది. భౌతిక వస్తువును ఆ స్థితిలో స్థిరంగా నిలిపి ఉంచుతున్నది కూడా ఓ ఆశయంగా, ఆత్మానుభూతిగా సృష్టించి జరుపుతున్న ఓ ఆలోచనే. అంటే భౌతిక స్థితికి కూడా తీసుకొస్తుంది ఏంటి, భౌతిక వస్తువును ఆ స్థితిలో స్థిరంగా, అంటే స్టేబుల్గా నిలిపి ఉంచుతున్నది కూడా ఓ ఆశయంగా, ఆత్మానుభూతిగా సృష్టించి జరుపుతున్న ఓ ఆలోచనే. ఆలోచన ద్వారానే ఇంకా అది అలాగే ఉంటుందని చెప్తున్నారు. అంటే అంత ఇదిగా మనం దాన్ని స్థితి చేశాము. ఆ స్థితిలో స్థిరంగా నిలిపి ఉంచే విధంగా చేసింది కూడా ఒక ఆలోచనే. దేనికి వేగపు హద్దు లేదు. ఆ ఆలోచన పట్టుకొని కాంతి స్థాయి దానికి విస్తరించేలా పరివర్తించి ఆ తర్వాత ఆ కాంతి ప్రకంపన వేగాన్ని తగ్గించడం వల్లే దాని సృష్టి మీ చుట్టూ ఉన్న సర్వస్వపు సృష్టి సంభవించింది. అంటే దేనికి వేగపు హద్దు లేదు, అంటే వేగం అనేది ఏదైతే ఉంటుందో దానికి హద్దు లేదు. ఆ ఆలోచనను పట్టుకొని కాంతి స్థాయి దాకా విస్తరించేలాగా, అంటే అపరిమితమైన ఆలోచన స్థాయి నుంచి ఎక్కడికెళ్తుంది, కాంతి స్థాయి దాకా విస్తరించేలాగా పరివర్తించి ఆ తరువాత ఆ కాంతి ప్రకంపనల వేగాన్ని తగ్గించడం వల్లే దాని సృష్టి, అంటే ప్రతి అంశము దాని సృష్టి మీ చుట్టూ ఉన్న సర్వస్వపు సృష్టి సంభవిస్తుంది. బంగారు స్వాములు ఈ జగత్తులోని సౌందర్యాన్ని అంతటిని స్వంత ఆలోచన వైవిధ్యాలతో స్వయంగా కల్పించి సృష్టించింది మీరే. అంటే ఈ సమస్త సృష్టిలో ఉన్న వాటన్నిటిని కూడా ఆలోచనతో కల్పించి సృష్టించింది మీరే. ఆలోచన నుంచి కాంతిలోకి, విద్యుదయస్కాంత క్షేత్రాల్లోకి, మూల పదార్థంలోకి, స్థూల స్వరూపం దాకా కేవలం ఆలోచన చేయడం వల్ల ఓ అనుభూతిగా మీ అంతరాత్మలో ఉన్న ఊహా చిత్రాన్ని ప్రతిష్ఠించి నిలుపుకోవడం ద్వారా అన్నింటినీ సృష్టించింది స్వయంగా మీరే. నిజంగా ఓ ఆలోచన మాత్రమే అయిన మీరు మీ అనుకంపన వేగాన్ని తగ్గించుకొని కాంతిగా మారి మీ కాంతి దేహంలోనే ధ్యానించి మీ కాంతి ఉనికిని అర్థం చేసుకొని మిమ్మల్ని ఆ కాంతి స్వరూపులుగా ప్రేమించుకొని ఆ ప్రేమతోనే మరో మెట్టు దిగి మీ ప్రకంపనను మరింత సాంద్రీకృతం చేసుకొని విద్యుదయస్కాంత క్షేత్ర స్థితికి పొందగలిగారు. మీ ఆలోచన ధ్యాన ఫలంగా అయస్కాంత క్షేత్ర స్థితిని పొందిన ఆ దైవాన్ని మరింత సాంద్రీకృతం చేస్తూ ఘనీభవించిన ఆలోచన స్థితి అయిన స్థూల పదార్థాన్ని, ఆలోచన స్థితిలో అతి తక్కువ స్థాయిలో తయారైన ఉన్న పదార్థాన్ని జగత్పిత తనను తానే పరివర్తించుకున్న ఓ కొత్త పరిమాణాన్ని సృష్టించారు. అంటే చూడండి, ఏమీ రూపం లేని ఆలోచన స్థితి నుంచి కాంతిగా, కాంతి నుంచి మళ్ళీ అయితే విద్యుదయస్కాంత తరంగాలుగా అక్కడి నుంచి మళ్ళీ ఘనీభవిస్తూ ఈ పదార్థ స్థితికి, అంటే ఈ ప్రాసెస్ అనేది లెవెల్ బై జరుగుతూ ఎక్కడికి వచ్చింది, ఓ కొత్త పరిమాణాన్ని సృష్టించారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ రియాలిటీని మనమే కొత్తగా సృష్టించాం, ఆ యొక్క కంపన స్థాయిలను తగ్గించుకుంటూ వస్తూ. ఆ విధంగా మీ మొదటి చైతన్యం ఆలోచనలను పదార్థంగా మార్చే జ్ఞానాన్ని, సృష్టి శాస్త్రం అనబడుతున్న జ్ఞానాన్ని గుర్తించడమే.
ఆ జ్ఞానం ఎవరికి బోధింపబడలేదు. సిద్ధించి అర్థం చేసుకోబడిన జ్ఞానమే అది. జీవితంలో సంపూర్ణంగా తాదాత్మ్యం చెంది అర్థం చేసుకోబడిన జ్ఞానం అది. కాబట్టి ఆ సృష్టి జ్ఞానం వల్లే స్వరూప జగత్తు సర్వస్వము ఏర్పడింది. స్వరూప జగత్ నిర్మాణం ప్రారంభమవుతున్న సమయంలో కాంతి దేహ స్థితిలో ఉన్న దైవాలు ధ్యానంలో స్థితులై కాంతి ఆశయాన్ని పదార్థంలో ప్రతిష్ఠించే క్రియలో లెక్క పెట్టలేనన్ని కోట్ల సూర్యులను సృష్టించారు. అంటే చూడండి, స్వరూప జగత్ నిర్మాణం ప్రారంభం అవుతున్న సమయంలో, అంటే స్వరూప జగత్ అంటే ఫిజికల్ ఏదైతే ఉంటుందో, ఈ స్వరూప జగత్ నిర్మాణం ప్రారంభమవుతున్న సమయంలో కాంతి దేహ స్థితిలో ఉన్న దైవాలు ధ్యానంలో స్థితులై, అంటే మనమే కాంతి దేహ స్థితిలో ఒక పూర్తి ధ్యానంలో ఉన్నప్పుడు కాంతి ఆశయాన్ని పదార్థంలో ప్రతిష్ఠించి, ఆ యొక్క కాంతి యొక్క ఆశయాన్ని పదార్థంలో ప్రతిష్ఠించే క్రియలో, అంటే ఈ యొక్క ప్రతిష్ఠించేసే క్రియలో ఏమైపోయింది? లెక్క పెట్టలేనన్ని కోట్ల సూర్యులను సృష్టించాము. ఎన్నో సూర్యులను మనమే సృష్టించాము. ఆలోచన కాంతిగా సంక్షిప్తీకరించబడి విద్యుదయస్కాంత క్షేత్ర స్థితిని పొంది మరింత సాంద్రతను సంతరించుకుంటున్నప్పుడు ముందుగా తయారైన అనంత వాయు మేఘాల ఘనీభవనం వల్లే ఈ కోటానుకోట్ల సూర్యులు ఉద్భవించారు. ఆ సూర్యుల నుంచి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసే గోళాలు, గ్రహాలు ఏర్పడి సూర్య కుటుంబాలుగా ఏర్పడ్డాయి. ఈ గ్రహాల మీద దేవుళ్ళు తమ సృష్టిని కొనసాగించారు, రచించారు, రూపకల్పన చేశారు, నిర్మించారు, తీర్చిదిద్దారు. ఈ సృష్టి కార్యం యుగాల పర్యంతం కొనసాగింది. అంటే ఈ సృష్టి ఏదో ఒక రాత్రిలోనో ఇలా కాదు, యుగాల పర్యంతము కొనసాగుతూ వచ్చిందనమాట. ముందుగా మనం ఆ ధ్యానిస్తూ మన యొక్క కాంతి దేహాలతో సూర్యులను సృష్టించాం. అంటే సూర్యులను సృష్టించే అంత కాంతి దేహదారులుగా మనం ఉన్నాము అని చెప్తున్నారు. ఏ స్థితిలో? ఆలోచన నుంచి కాంతి స్థితిలోకి మనం ఉన్నప్పుడు, ఆ యొక్క దైవం నుంచి ఆ యొక్క కాంతి పుంజాలుగా మనం వచ్చినప్పుడు ఏదైతే ఉన్నామో అక్కడ ఆ కాంతి దేహ స్థితిలో సూర్యులను సృష్టించే అంత శక్తివంతులుగా మనం ఉన్నాము అని చెప్తున్నారు. ఈ సూర్య మండలాలను, ఈ విశ్వాన్ని, సమస్త విశ్వాలను, ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది ఎవరనుకుంటున్నారు? సూర్య మండలాలను, ఈ విశ్వాన్ని, సమస్త విశ్వాలను, ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు మీరే. వాటి రూపం చేసిందంతా మీరే. మీరు చేసిన ప్రతి సృష్టి కార్యము, మీ ప్రతి ధ్యానము మీ అనుభవాన్ని పెంచింది. అంటే మనం చేస్తున్న కొలది మన అనుభవాన్ని పెంచింది. మీ అనుభూతి అవగాహనలు పెంచింది. మీ ఆత్మ జ్ఞానాన్ని పెంచింది. వెలకట్టడానికి వీల్లేని సంపదే అది. నిజమైన నిధి అదే. మీ అనుభూతుల్లోంచే భౌతిక దృశ్య జగత్ నిర్మాణం జరిగింది. నా యొక్క అనుభూతుల్లోంచే భౌతిక దృశ్య జగత్ నిర్మాణం జరిగింది. ప్రప్రథమ కాంతి రేణువైన విరజిమ్మబడుతున్నప్పటికీ మీ దివ్యత్వంలోంచే, సృష్టికర్తలైన మీలోంచే, ప్రథమ కారణమైన ఆలోచన అనే తండ్రిలోంచే, మీ సార్వభౌమ మహాసంకల్పంలోంచే సర్వస్వాన్ని మీరు సృష్టించారు. సర్వస్వాన్ని, విశ్వాలను సృష్టించింది దేవుడు కాదు, దేవుడే ఆ విశ్వాలన్నీ. అంటే దేవుడు వేరేగా లేడు, ఆ విశ్వాలే దేవుడు అని చెప్తున్నారు. విశ్వాలను సృష్టించింది దేవుడు కాదు, దేవుడే ఆ విశ్వాలన్నీ. అనుభూతి రూపంలో మీ అంతరాత్మలో సుప్రతిష్టమైన ఆలోచన మూలమైన సంకల్పంలో ఆ విశ్వాల సర్వస్వాన్ని, ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించింది స్వయంగా మీరే. ఈ సమస్త సృష్టిని ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నాం యూనివర్స్ అని, సో ఈ సమస్త సృష్టిని అంతటిని కూడా సృష్టించింది ఎవరు అంటే మనమే. కానీ అదేంటి? యుగాల పర్యంతము జరుగుతూ వచ్చింది. సో దీనికి అంతా కూడా అంటే ఇదే గొప్ప జ్ఞానము. ఎంతో అనుభవంతో అలా సృష్టిస్తూ ఎన్నో మనం సృష్టించుకుంటూ వచ్చాము అని చెప్తున్నారు. భూమి అనబడుతున్న ఈ గ్రహం మీదకు అనేక యుగాలుగా పూర్వమే ప్రస్తుతం ఇప్పుడున్న మీలో అత్యధిక శాతం మంది వచ్చి ఇక్కడ సృష్టికి, ఇక్కడ జీవ సర్వస్వ వికాసానికి ఆద్యులయ్యారు. అంటే భూమి అనబడుతున్న ప్రస్తుతం మనం ఏదైతే ఎర్త్ మీద ఉన్నామో, భూమి మీద ఉన్నామో, ఈ గ్రహం మీదకు అనేక యుగాల పూర్వమే ప్రస్తుతం ఇప్పుడున్న మీలో అత్యధిక శాతం మంది, అంటే మనలో ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఎన్నో జన్మలు అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు మనం కూడా ఒక భాగం అని చెప్తున్నారు. సో ఇప్పుడున్న మీలో ఆ అత్యధిక శాతం మంది వచ్చి ఇక్కడి సృష్టికి, ఇక్కడి జీవ సర్వస్వ వికాసానికి ఆద్యులయ్యారు. అంటే ఈ సృష్టిని మనమే మొదలు పెట్టామని చెప్తున్నారు ఈ భూమిని. మీరు కాలాన్ని గణించే పద్ధతిలో కొన్ని మిలియన్ల సంవత్సరాల కాలంలో ఆలోచన అనే తండ్రి నుంచి స్వీకరించి మీ అసమాన మేధస్సుతో, మీ మహాప్రజ్ఞతో, మీ మహా సృజనాత్మకత శక్తితో మీ ఆశయాలను ఈ భూతలంలో రూపకల్పన చేశారు.
వాయువులు నీళ్ళలో కలిసినప్పుడు జరిగే ప్రతిచర్యల ఫలితంగా తయారైన బ్యాక్టీరియా నుంచి జీవ నిర్మాణాలను కాంతి జీవులైన మీరే చేశారు. అంటే వాయువులు నీళ్ళతో కలిసినప్పుడు జరిగే ప్రతిచర్యలు అంటే గ్యాసెస్ అండ్ వాటర్ అన్నమాట. సో, లిక్విడ్స్. సో, వాయువుల నీళ్ళతో కలిసినప్పుడు జరిగే ప్రతిచర్యలు యాక్షన్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఫలితంగా తయారైన బ్యాక్టీరియా నుంచి జీవ నిర్మాణాలను కాంతి జీవులైన మీరే చేశారు. ఆ జీవ అంటే ఎవరు చేసా అప్పటికి మనకి దేహం లేదు. కాంతి జీవులైన అని చెప్తున్నారప్పుడు. అంటే మనం చేసామంటే ఈ దేహంతో చేయలేదు. ఈ దేహంతో చేయలేదు. కాంతి దేహ స్థితిలో ఉన్నప్పుడే చేశాము. జీవ నిర్మాణాలు కాంతి జీవులైన మీరే చేశారు. ఆ జీవ నిర్మాణాలు అనే బంకమట్టిని ఉపయోగించి విభిన్న జీవితపు విలువలను మీరు సృష్టించారు. ఆ జీవ నిర్మాణాలు అనే బంకమట్టి. బంకమట్టి అంటే మనం అనుకునే మట్టి కాదు. ఈ నిర్మాణాలు ఏంటంటే మట్టితో పోల్చారు. అంటే మట్టిని మనం ఎలా అయినా మోల్డ్ చేయొచ్చు కాబట్టి, ఆ జీవ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ బాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఉపయోగించుకొని విభిన్న జీవితపు విలువలను మీరు సృష్టించారు. ప్రారంభంలో జరిగిన మీ సృష్టి మామూలు ప్రోగు పెట్టిన పదార్థం. అంటే స్టార్టింగ్‌లో ఏదైతే క్రియేషన్ జరిగిందో, ఆ సృష్టి జరిగిందో అది ఎలా అంటే ప్రోగు పెట్టిన పదార్థం. అంటే లైక్ ఒక కుప్పగా ఉందంతే. లాగా మాత్రమే ఉండేది. ఓ జీవం ముద్ద అని మనం వర్ణించుకోవచ్చు. మీ సృజనాత్మక అతి సాధారణంగా అప్పుడు ఉండేది. ఎందుకంటే అప్పుడప్పుడే పదార్థం గురించి దాన్ని ఉపయోగించి చేయగల సృష్టి గురించి మీరు తెలుసుకుంటున్నారు కనుక. కానీ కొన్ని యుగాలు గడిచేసరికి మొక్కలను, జంతువులను, మిగిలి ఉన్న జీవరాశులను ఈ తలంలో మీరు సృష్టించగలిగారు. మీ సృజనాత్మక అనుభూతిని వ్యక్తీకరించే విధంగానే మీ సృష్టిగా జీవరాశుల నిర్మాణం జరిగింది. మీ సృజనాత్మక జీవం వ్యక్తీకరించబడి స్వయం చలనము, స్వయం వ్యక్తీకరణ సామర్థ్యాలు ఉన్న జీవరాశుల సృష్టి జరిగింది. అంటే అవి స్వయంగా చలించే విధంగా అంటే ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని మనకు కమాండ్ ఇవ్వాల్సిన పని లేదనమాట. దాన్ని స్థితి చేసేసాం. అలాగా మన యొక్క క్రియేటివిటీ, మన యొక్క సృజనాత్మకత పెరుగుతూ స్వయం చలనము, స్వయం వ్యక్తీకరణ సామర్థ్యాలు, స్వయం వ్యక్తీకరణ తన యొక్క ఏదైతే భావనలు ఉంటాయో వ్యక్తీకరణ సామర్థ్యాలు ఉన్న జీవరాశుల సృష్టి జరిగింది. మీలో కొందరు కలిసి ఓ పుష్పాన్ని సృష్టించారు. ఆ పుష్పాలకు రంగుల్ని పరిచయం చేశారు. పరిమళాలని దానికి కలిపారు. ఆ తర్వాత ఆ పుష్పానికి అన్ని లక్షణాలను, హంగులను, అలంకరణలు పూర్తి చేశారు. అంటే మనమందరం కలిసి అనుకోని ఒక ఫ్లవర్‌ని క్రియేట్ చేసాం. మళ్ళీ దానికి సంబంధించి ఇంకొంత రంగుల్ని యాడ్ చేసాము. దానికి వాసనని యాడ్ చేసాము. దాని యొక్క సైజుని అది ఎప్పుడు పూయాలి, ఎప్పుడు పుష్పించాలి, ఎప్పుడు ఇదవ్వాలి, ఎప్పుడు మొగ్గగా ఉండాలి. ఇలా ప్రతీదీ కూడా మనమందరం కలిసే చేశామని చెప్తున్నారు. అలంకరణను పూర్తి చేశారు. ఆ పదార్థ విశేషాలన్నింటిని సృష్టించడానికి మీరు ఏ శ్రమ పడలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఈ పదార్థాన్ని సృష్టించడానికి మనం ఏం శ్రమ పడలేదంట. కాంతి జీవులుగా ఉన్న మీకు శ్రమించే భౌతిక శరీరాలు లేవు కనుక. కాంతి జీవులుగా ఉన్న మీకు శ్రమించే భౌతిక శరీరాలు లేవు కనుక. ఏ రూపాన్ని మీరు కోరుకుంటున్నారో ఆ స్వరూపాలుగానే మీరు తక్షణం తయారవుతూ వచ్చారు. పదార్థాన్ని ఓ అస్తిత్వాన్ని, ఓ వ్యక్తిత్వాన్ని, ఓ వివేకాన్ని, ఓ రూపాన్ని పరికల్పిస్తూ మీ సృష్టి సర్వస్వంలో మీరే స్థితులై భాగస్వాములు అయ్యారు. మీ సృష్టిలో జరిగిన ప్రతి కల్పన ఓ సజీవాకృతిని, ఓ వివేకాన్ని మీ నుంచి పుణికి పుచ్చుకొని తర్వాత ఆ సృష్టి నుంచి మీరు తప్పుకున్నారు. మరింత మెరుగైన కల్పనలకు సజీవాకృతులు నిర్మించే నిమిత్తం. అంటే ఎంతవరకు సృష్టి చేయాలో అంతవరకు సృష్టి చేశాం. చేసేసి ఏం చేశాము? మీ సృష్టి సర్వస్వంలో మీరే స్థితులై భాగస్వాములు అయ్యారు. మీ సృష్టిలో జరిగిన ప్రతి కల్పన ఓ సజీవ ఆకృతిని, ఓ వివేకాన్ని మీ నుంచి పుణికి పుచ్చుకున్న తర్వాత ఆ సృష్టి నుంచి మీరు తప్పుకున్నారు. అంటే ఏవైతే మనం సృష్టించాలో అంతవరకు మనం చేసి తప్పుకున్నాం. అంటే పక్కకొచ్చాం. అంటే చాలు ఇక సృష్టి చేసింది ఇక్కడ వరకు చాలు అని చెప్పేసి. మరింత మెరుగైన కల్పనలకు సజీవ ఆకృతులు నిర్మించే నిమిత్తం. అంటే దీనికంటే కూడా ఇంకా చేయాలి. ఈ భూమి మీద ఇంకా చేయాలి. లేకపోతే వేరే తలాల్లో చేయాలని ఒక దాని గురించి కాంతిదారులుగా ఉన్న మనము ఓకే. ఇక్కడి వరకు ఇది చాలు అని చెప్పేసి వేరే అంశాలు ఉన్నాయని చెప్పేసి మనం అక్కడి నుంచి తప్పుకున్నామని చెప్తున్నారు. ప్రాణం అనబడుతున్న సృష్టికర్త శ్వాసే పదార్థ స్వరూపాలతో నిక్షిప్తం కాకుండా ఉంటే ఈ తలం మీద ఇంత శోభ, ఇంత ఔన్నత్యము ఉండేవి కావు. ప్రాణం అనబడుతున్న సృష్టికర్త శ్వాసే. అంటే మనం ఏదైతే ప్రాణం అనుకుంటున్నామో అదేంటి సృష్టికర్త యొక్క శ్వాసే ప్రాణము అని చెప్తున్నారు. పదార్థ స్వరూపాలలో నిక్షిప్తం కాకుండా ఉంటే, ఏ పదార్థాలున్నాయో వీటిలో నిక్షిప్తం కాకుండా ఉంటే, ఈ త ఈ ఇలా తలం మీద ఇంత శోభ, ఇంత ఔన్నత్యము ఉండేవి కావు. మీ సృష్టిలోకి మీ శ్వాసను, వివేకాన్ని, జన్యు పరిజ్ఞానాన్ని, జీవస్ఫూర్తిని నిక్షిప్తం చేసింది స్వయంగా మీరే. అంటే ప్రతి ఒక్క పుష్పంలో గాని, ప్రతి ఒక్క జంతువులో కానీ అది ఎలా ఉండాలి, ఏంటి అంటే నా యొక్క దైవిక అంశాలు. అప్పుడు నేనైతే కాంతి దేహదారులుగా ఉన్నప్పుడు ఏవైతే అంశాలు వీటన్నిటిని అందించాలనుకున్నానో వాటిని ప్రాణంగా ఏవైతే ఈ శ్వాసగా తీసుకుంటున్నాయో, ఆ శ్వాసలోనే ప్రాణంగా వాటిని పెట్టి మనం అందించాము. ప్రాణశక్తిని మనమే ఇచ్చామని చెప్తున్నారు. హ్మ్.
శ్వాస వివేకానికి నిజం మీరే. ఉనికిని ఓ పరమార్థాన్ని జీవించడానికి ఓ మార్గాన్ని నిర్దేశించి స్వీయ స్ఫూర్తి వల్లే జీవ కణాల్లోని జన్యు పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ పరిణామ క్రమంలో ఎదిగే కొత్త జీవజాలాలు ఆవిర్భావం సుసాధ్యం కాగలిగింది. అంటే మనం ఏదైతే ఇచ్చామో వాటికి సొంత నైపుణ్యాన్ని కూడా ఇచ్చామనమాట. అంటే వాటిలో మార్పు చేసుకోవడం. అదే ఓ మార్గాన్ని నిర్దేశించి స్వీయ స్ఫూర్తి వల్లే అంటే వాటిలో కలిగే ఒక స్ఫూర్తి వల్లే జీవ కణాల్లోని జన్యు పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ పరిణామ క్రమంలో ఈ యొక్క ఎవల్యూషన్‌లో ఎదిగే కొత్త జీవజాలాలు ఆవిర్భావం సుసాధ్యం కాగలిగింది. అంటే మనం ఏదైతే ఒకటి చేశామో దాంట్లో ఒక్కొక్కటి చిన్న చిన్న మార్పులు జరుగుతూ వాతావరణంలో జరిగే మార్పులు లేకపోతే అక్కడున్న పరిస్థితుల్లో మార్పులు జరుగుతూ కొత్త వాటికి అక్కడ అవకాశం అనేది ఏర్పడడం జరుగుతుంది. కొత్తగా రూపుదిద్దుకుంటూ జీవిస్తున్న జీవజాలాల్లో కూడా ఆ జీవ ప్రజ్ఞ, జీవస్ఫూర్తి, ప్రాణాధారమైన దివ్య శ్వాస, కర్తలైన మీ సృజనాత్మకగా జీవేచ్చే మూల సంకల్పంలోంచే ఉద్భవించి ప్రకటితం కాగలిగాయి. సర్వ జీవరాశుల్లో వ్యక్తీకరింపబడుతున్న ఈ జీవస్ఫూర్తిని మీ దివ్య సంకల్పాలే మూలము. సర్వస్వానికి సృష్టికర్తలు స్వయంగా మీరే, దైవాలు మీరే. అత్యంత స్పష్టంగా, అత్యంత విపులంగా, పరిపూర్ణంగా ఓ ఆహార క్రమపు సృష్టి రచన భూతలంలో పూర్తి అయ్యేంత వరకు తమ సృష్టిలోని పదార్థాలను స్వయంగా అనుభవిస్తూ, తమ సృజనాత్మకతను, వ్యక్తీకరణను తమ సృష్టిలోని పదార్థాల్లోంచి కాక స్వయంగా తామంతట తామే కొనసాగించడానికి ఉపయుక్తమైన ఓ వాహనాన్ని, ఓ ఉపకరణాన్ని, ఓ భౌతిక శరీరాన్ని తమ కోసమే స్వయంగా సృష్టించుకోవాలనే నిర్ణయానికి దేవుళ్ళు తీసుకోలేదు. ఆ మహదాశయం కోసమే మానవుణ్ణి దేవుళ్ళు సృష్టించారు. అంటే డైరెక్ట్‌గా వాళ్ళే అంటే ఏదైతే మనం కాంతి దేహులుగా ఉన్నామో, అప్పుడు మనం దైవంగా ఉన్నప్పుడు ఏదైతే అంశం ఉందో అంటే అత్యంత స్పష్టంగా, అత్యంత విపులంగా, పరిపూర్ణంగా ఓ ఆహార క్రమపు సృష్టి రచన భూతలంలో పూర్తి అయ్యేంత వరకు తమ సృష్టిలోని పదార్థాలను స్వయంగా అనుభవిస్తూ, తమ సృజనాత్మకతను, వ్యక్తీకరణను తమ సృష్టిలోని పదార్థాల్లోంచి కాక స్వయంగా తామంతట తామే కొనసాగించిన ఉపయుక్తమైన ఓ వాహనాన్ని, ఓ ఉపకరణాన్ని, ఓ భౌతిక శరీరాన్ని తమ కోసమే స్వయంగా సృష్టించుకోవాలనే నిర్ణయాన్ని దేవుళ్ళు తీసుకోలేదు. అంటే ఎంత ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు తీసుకోలేదు. ఆ మహదాశయం కోసమే మానవుణ్ణి దేవుళ్ళు సృష్టించారు. అంటే ఈ ప్రాసెస్ అంతా వాటిని పూర్తి స్థాయిలో మనం స్వీకరించడం కోసం, వాటిని అనుభూతి చెందడం కోసమే ఆ మహదాశయం కోసమే మానవుణ్ణి దేవుళ్ళు సృష్టించారు. అంటే ఇప్పుడు మానవుడు, దేవుడు వేరే కాదని కాదు. దేవుడు అనే అంశాన్ని ఏం చెప్తున్నారంటే ఆలోచన యొక్క కాంతి దేహం కింద చెప్తున్నారు. ఆలోచన యొక్క కాంతి దేహం దేవుడైతే, ఆ ఆలోచన యొక్క కాంతి దేహం అనేది విస్తృతం అవుతూ ప్రకంపనలు తగ్గుతూ ఒక శరీరాన్ని ఏర్పరచుకుంది. ఆ మహదాశయం కోసమే. ఏంటి ఆ మహదాశయం అంటే ఇలాగ ఏర్పరచుకున్న సృష్టిలో ఉన్న వాటన్నిటిని కూడా అనుభూతి చెందాలి. అనుభవిస్తూ ఉండాలి అటువంటి అంశాలు. ఇక ఆలోచన విషయానికి వద్దాం. ఆలోచన అన్నది అన్నిటిలోంచి చొచ్చుకుపోయే ఒక అనంత వేగ తరంగము. అంటే థాట్ అనేది అన్నింటిలో చూడండి. ఒక కొండలోంచి బాణం వెళ్ళింది. అంటే నా ఆలోచన కొండ ఉంది. కొండలోంచి యాక్చువల్‌గా బాణం వెళ్ళదు. కానీ నా ఆలోచనలో ఏదైతే ఉంటుందో అది దేంట్లోంచైనా వెళ్ళిపోగలదనమాట. అంటే ఆలోచన అనేది అంత వేగవంతమైనది. అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి నేను సపోజ్ ఊటీలో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, యూఎస్‌లో ఉన్నాను, నరకంలో ఉన్నాను, స్వర్గంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, సంతోషంలో ఉన్నాను. ఇవన్నీ ఏంటి నా యొక్క ఆలోచన. కానీ ఆ ఆలోచన యొక్క తీవ్రత నేను పూర్తిగా దర్శించగలిగితే గనక వెంటనే నేనక్కడ ఉండిపోతాననమాట. అంటే అంత ఫాస్ట్‌గా ఉంటుంది. దేనితో కూడా మనం కంపేర్ చేయలేము. అంత ఫాస్ట్‌గా ఆలోచన అనేది ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు. ఆలోచన అనేది అన్నిటిలోంచి చొచ్చుకుపోయే ఒక అనంత వేగ తరంగము. భౌతిక పదార్థం నుంచి సునాయాసంగా పయనించగల అత్యంత మహాసూక్ష్మ ప్రకంపన. కాబట్టి కాంతి దేహ స్వరూపధారులుగా ఉంటున్న ఆలోచన మూర్తులైన దేవుళ్ళు ఒక పువ్వుగా తయారవుతున్న వాటి పరిమాణాలను ఆఘ్రానించలేరు. అంటే చూడండి. అంటే ఏమైపోతుంది? పువ్వు అనేది పదార్థ స్థితి. చాలా లోవర్ లెవెల్ ఫ్రీక్వెన్సీ. కాంతి దేహదారులు హైయెస్ట్ లెవెల్ ఫ్రీక్వెన్సీ. మామూలుగా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమైపోతుంది? ఆ ఫ్రీక్వెన్సీ అనేది ప్రతి దాంట్లోంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ప్రతి దాంట్లోంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అంత సూక్ష్మంగా ఉంటుందది. పదార్థాన్ని అక్కడ అనుభవించడానికి అవకాశం లేదు. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మూవీస్‌లో చనిపోయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళని పట్టుకోవడం, వీళ్ళని పట్టుకోవడం చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళక్కడ పదార్థ స్థితిలో లేరు. వేరే దేహ స్థితిలో ఉన్నారు. అంటే దేహము అంటే పదార్థ దేహం అనేది లేదని చెప్తున్నాను. కానీ ప్రతి పదార్థాన్ని పట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి అది దొరకదు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో నుంచి ప్రయాణం చేసే సూక్ష్మ స్థితిలో ఉన్నారనమాట. ఓకే. సో అదే చెప్తున్నారు. మహాసూక్ష్మ ప్రకంపన కాబట్టి కాంతి దేహ స్వరూపధారులుగా ఉంటున్న ఆలోచన మూర్తులైన దేవుళ్ళు ఓ పువ్వుగా తయారవుతున్న వాటి పరిమాణాలను ఆఘ్రానించలేరు. అంటే ఆ పరిమాణాలను తీసుకోలేరు.
ఓ వాయుపవనంగా వాళ్ళు వీస్తూ ఉంటున్నారు కాబట్టి వృక్షాల మధ్యలోంచి చరించగలుగుతున్న వాటి స్పర్శను అనుభవించలేరు. వాటిని ఒడిసి పట్టుకోలేరు. ఓ రాతిలోనికి ప్రవేశించి బయట వస్తున్న దాని కాఠిన్యాన్ని గుర్తించలేరు. తనకన్నా తక్కువ ప్రకంపన స్థాయి సాంద్రతను మహాసూక్ష్మ ప్రకంపన విస్తృతమైన ఆలోచన గుర్తించగలగడం అసాధ్యం కనుక. ఓకే. సో, పువ్వును వాసన చూడడానికి, పట్టుకోవడానికి, అలంకరించుకోవడానికి, దాని శోభను, సౌందర్యాన్ని గుర్తించడానికి ఆ పువ్వు ఏ ప్రకంపన వేగంతో కంపిస్తూ ప్రకటితమవుతూ ఉందో, ఆ ప్రకంపన వేగంతో దాదాపుగా ప్రకంపించే పదార్థంతో నింపబడిన ఉన్న ఓ భౌతిక శరీరాన్ని ఆ దేవుళ్ళు విధిగా సృష్టించక తప్పదు. అంటే ఈ శరీరం ఎందుకు ఏర్పడింది అంటే, నేను చేసుకున్న సృష్టిలో వాటిని నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనుకుంటున్నాను. అంటే నేను ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంట్లో ఎళ్లి ఉండాలనుకుంటున్నాను. లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన వాటిని చూడాలనుకుంటున్నాను. నేనొక లైక్ గార్డెన్ నిర్మించుకున్నాను. ఒక పూల తోట నిర్మించుకున్నాను. ఆ పూల తోట ఎళ్ళి వాసనలు చూడాలనుకున్నాను. కానీ సృష్టి చేసినప్పుడు నా యొక్క దేహము కాంతి దేహము. కానీ ఉన్నది అక్కడ పదార్థము. నేను కాంతి దేహంతో ఆ పదార్థాన్ని అనుభూతి చెందలేను కాబట్టి, మళ్ళీ ఏం చేయాల్సొచ్చింది? ఆ అనుభూతి చెందడం కోసము ఈ శరీర స్థితిని, ఈ పదార్థంలో ఉన్న శరీర స్థితిని నేను నిర్మించుకోవాల్సి వచ్చిందని చెప్తున్నాడు. ప్రకంపించే పదార్థంతో నిర్మించబడి ఉన్న ఓ భౌతిక శరీరాన్ని ఆ దేవుళ్ళు విధిగా సృష్టించక తప్పదు. మానవుడి సృష్టి ఈ విధంగానే జరిగింది. భౌతిక తలంలో సర్వస్వపు సృష్టి జరిగిన తరువాత, భౌతిక తలంలో సర్వస్వపు సృష్టి అంటే భూతలం మీద ఏదైతే ఉంటుందో, సర్వస్వము సృష్టి జరిగిన తరువాత, ఆ సృష్టిని అనుభవిస్తూ తమ సృజనాత్మకతను అభివ్యక్తీకరణ ఉపయుక్తమైన భౌతిక మానవ శరీరాకృతుల్ని ఆలోచన విస్తృత రూపులు, కాంతి జీవులు అయిన దేవుళ్ళు తమ సాంద్రతను పదార్థపు స్థాయి దాకా సంక్షిప్తీకరించు సంతిక్ష సంక్షిప్తీకరించుకొని తమ కోసమే స్వయంగా సృష్టించుకున్నారు. ఆలోచన అన్నది అతి తక్కువ స్థాయి స్థూల పదార్థ రూపాన్ని ధరించింది. అంటే ఎక్కడో ఉన్న ఆలోచన ఇక్కడ ఉన్న ఈ శరీర స్థాయికి వచ్చిందనమాట. ఆ ప్రకంపన స్థాయి అనేది అంత తగ్గుతూ వచ్చింది. ఓ మహాదశయపు ఆలోచనలోంచి దైవపు వాహనంగా మారినప్పుడు మానవుడు సృష్టించబడ్డాడు. ఓ మహాదశయపు ఆలోచన లోంచి దైవపు వాహనంగా మారినప్పుడు మానవుడు సృష్టించబడ్డాడు. దేవుడి ఓ పరిపూర్ణమైన ఆశ్రయమే ఆ శరీరము. దేవుడికి ఓ పరిపూర్ణమైన ఆశ్రయమే ఆ శరీరం. అందుకని దేహమే దేవాలయము అని చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు అక్కడ నిక్షిప్తమై ఉన్నాడు కాబట్టి. ఆ దివ్యాత్మను, ఆ దివ్యకాంతి శరీరాన్ని భౌతిక మానవ శరీరంలో నిలిపి ఉంచుకోగలుగుతుంది. ఆ శరీరంలో దేవుళ్ళు భూలోకవాసులు కాగలుగుతున్నారు. పువ్వుల్ని చూడగలుగుతున్నారు, పట్టుకోగలుగుతున్నారు, వాటి పరిమాణాలను ఆఘ్రానించగలుగుతున్నారు. ఆ అనుభవాన్ని అనుభూతులుగా తమ ఆత్మల్లో శాశ్వతంగా నిలిపి ఉంచుకోగలుగుతున్నారు. తమ భావ సంపదను పెంచుకోగలుగుతున్నారు. ఓ వృక్షాన్ని దర్శించి ఆ రూపాన్ని ధ్యానించగలుగుతున్నారు. ఆప్యాయంగా ఆ వృక్షాలను, మొక్కలను స్పర్శించగలుగుతున్నారు. వాటి శోభను గుర్తించగలుగుతున్నారు. ఒకరినొకరు చూసుకోగలుగుతూ, స్పర్శించుకోగలుగుతూ, కౌగిలించుకోగలుగుతూ, పరస్పరం సంభాషించుకోగలుగుతూ ఉన్నారు. తమను తాము పెంచి పోషించగలుగుతున్నారు. అందరినీ గమనిస్తూ చాపల్యాలలో చిక్కుకోగలుగుతున్నారు. దేవుళ్ళు మానవ రూపాల్లో అద్భుత సాహస కృత్యాలను చేయగలుగుతున్నారు. పదార్థంతో ఆడుకుంటూ తమ అనుభూతులను పెంచుకోగలుగుతున్నారు. ఈ విధంగా పదార్థ సాంద్రత ఏమాత్రం లేని కాంతి జీవులైన దేవుళ్ళు తమ ఆశయాలను అనుగుణ్యంగా ఉన్న ఓ భౌతిక కాయాన్ని సృష్టించారు. ఆ దేహావరణలో ఉంటూ మరో తలం మీద ప్రవర్తించగలుగుతున్నారు. చూడండి. ఆ దేహావరణలో ఉంటూ మరో తలం మీద ప్రవర్తించగలుగుతున్నారు. సాంద్రీకృత ఆలోచన పరివర్తన భౌతిక తలంలో జీవించగలుగుతున్నారు. దివ్య మానసమే తన నిజ ప్రజ్ఞతో మాంస నిర్మిత దేహ స్వరూపంతో మానవుడు అయింది. దైవమే మానవుడు అయ్యాడు. మానవుడే దైవమయ్యాడు. దైవమే మానవ స్వరూపంతో తాను అభివ్యక్తీకరించుకుంటున్నాడు. దైవమే మానవ రూపంలో తన వ్యాపకత్వాన్ని శాశ్వతంగా కొనసాగిస్తోంది. చూడండి. ఇంత ప్రాసెస్ జరిగింది. సో, ఫస్ట్ సృష్టి చేయాలని చెప్పేసి కాంతిగా ఉన్న మనము ఇలా చేసుకుంటూ వస్తూ ఆ యొక్క జరిగే క్రమంలోనే నేను అనే ఒక భావన వచ్చి ఆ ప్రకంపన ద్వారా అక్కడి నుంచి మళ్ళీ ఒక సృష్టి జరిగింది. సమస్త సృష్టి జరిగిన తర్వాత వీటిని పూర్తిగా అనుభూతి చెందడం కోసం అంటే నేనైతే సృష్టించానో దాన్ని అనుభూతి చెందే స్థితి మళ్ళీ కావాలి కాబట్టి అప్పుడు ఈ దేహాన్ని అంటే మానవుడిగా సృష్టి జరిగిందని చెప్తున్నారు. ఓకే. ఎన్నో ప్రయోగాల తర్వాతే తొలి మానవులు భూతలం మీదకి వచ్చారు. ఎన్నో ప్రయోగాల తర్వాతే మానవులు భూతలం మీదకి వచ్చారు. సృష్టి మొదట్లో పురుషులు మాత్రమే ఉండేవారు. అప్పట్లో వాళ్ళకు జనేంద్రియాలు కూడా బాహ్యంలో ఉండేవి కావు.
అప్పట్లో వాళ్ళకు జననేంద్రియాలు కూడా బాహ్యంలో ఉండేవి కావు. తమ శరీరం లోపలే జరిగే జీవ కణాల పునరుత్పత్తి సరిగ్గా తమ ప్రతిబింబాల వంటి మానవులనే అప్పటి మానవులు సృష్టించే వాళ్ళు. అంటే క్లోనింగ్ మాత్రమే జరిగేదన్నమాట. సో, అంతరంలోనే జరిగి క్లోనింగ్ జరుగుతూ ఉండేది. అంటే నేనెలా ఉన్నానో నాలాంటి వాడే ఇంకొకడు. అలా వస్తుండేవాడన్నమాట. తమ శరీరం లోపలే జరిగే జీవ కణాల పునరుత్పత్తితో సరిగ్గా తమ ప్రతిబింబం వంటి మానవులే అప్పటి మానవులు సృష్టించగలిగే వాళ్ళు. పుడుతున్న మానవులందరూ ఒకే రూపంగా అప్పుడు ఉండేది. అంటే పుడుతున్న వాళ్ళందరూ కూడా అలాగే ఉండేవాళ్ళన్నమాట. పెద్ద తేడా కూడా ఏమీ ఉండేది కాదు. అతి సౌమ్యంగా అప్పటి మానవులు ఉండేవాళ్ళు. ఇప్పటి వాళ్ళకు అప్పటి స్వరూపాలు ఎంతో వికారాన్ని పుట్టించవచ్చు. ఇప్పటి వాళ్ళకి అప్పటి స్వరూపాలు ఎంతో వికారాన్ని పుట్టించవచ్చు. కానీ అప్పటి దేవుళ్ళకు ఆ స్వరూపాలు ఎంతో సుందరంగా, రమణీయంగా కనిపించేవి. దురదృష్టవశాత్తు వేగంగా పరిగెత్తే సామర్థ్యం వాళ్ళకు ఉండేది కాదు అప్పట్లో. అందువల్లే జంతువులకు ఆహారంగా వాళ్ళు బలైపోతుండేవాళ్ళు. అంటే చూడండి, సృష్టి చేసుకుంది మనమే. ఏది? కాంతి దేహదారులుగా. ఆ సృష్టిలో జీవ జంతుజాలాన్ని, వృక్షజాతిని, సమస్తాన్ని మొత్తము సృష్టించింది మనమే. కానీ ఈ జరుగుతూ మనమందరం ఎక్కడికొచ్చాం? భూమి మీదకొచ్చాం. అయితే కాంతి దేహదారులుగా ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే అది అయిపోయేది. అంటే అప్పుడు ప్రకంపన తీవ్రతలు అంత ఉచ్చ స్థితిలో ఉండేటివి కాబట్టి. ఇప్పుడు పదార్థ స్థితిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ యొక్క తీవ్రత అనేది తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఈ సృష్టి పరిణామ క్రమంలో నేను దైవంగా ఉండి ఒక సంపూర్ణత్వాన్ని ఎవరికిచ్చాను? ఈ జంతు జీవజాలానికి ఇచ్చాను. కానీ ఇప్పుడు దైవ స్థితి నుంచి నేను ఎక్కడికొచ్చాను? మానవ స్థితికొచ్చాను. ఇక్కడ ప్రకంపనలు తక్కువున్నాయి కాబట్టి నన్ను నేను పరిణామ క్రమం అంటే ఆల్రెడీ హ్యూమన్ ఎవల్యూషన్ కాకుండా మిగతా అన్నీ కూడా జరిగిపోయాయి. సో, ఈ హ్యూమన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే, వీటి పట్ల ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని వాటితో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అని తెలుసుకునే క్రమంలో ఏమైపోయిందంటే, నేను సృష్టించిన అంటే మనమందరం కలిసి సృష్టించిన జంతుజాలం ఏదైతే ఉంటుందో దానికే బలైపోయేవాళ్ళనమాట. ఎందుకంటే దురదృష్టవశాత్తు వేగంగా పరిగెత్తే సామర్థ్యం వాళ్ళకు ఉండేది కాదు అప్పట్లో. అందువల్లే జంతువులకు ఆహారంగా వాళ్ళు బలైపోతుండేవాళ్ళు. అందువల్ల దేవుళ్ళు అనే ప్రయోగాలను ఎంతో కాలం పాటు కొనసాగించాలి. అప్పటి మానవ శరీరాన్ని క్రమేపీ చక్కదిద్దారు. అందువల్ల దేవుళ్ళు అనేక ప్రయోగాలను ఎంతో కాలం పాటు కొనసాగించి అప్పటి మానవ శరీరాన్ని క్రమేపీ చక్కదిద్దారు, తీర్చిదిద్దారు. భూతలం మీద తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగల మనుష్యులుగా మలిచారు. అంటే ఇలా జరుగుతున్నాయని చెప్పేసి లేదు, భూతలం మీద మానవుడే అత్యధిక శక్తిని కలిగి ఉండాలి, అన్నిటిని కూడా హ్యాండిల్ చేయగలగాలి అని చెప్పేసి మలిచారన్నమాట. మానవ శరీర నిర్మాణం పరిపూర్ణతను అందుకున్న వెంటనే దేవుళ్ళందరూ ఉత్సాహంతో ఆ శరీరాల్లోకి ప్రవేశించి జీవితాన్వేషణలో మహాద్భుత సాహసాలను చేయడానికి ఉద్రిక్తులయ్యారు. అంటే ఎప్పుడైతే ఆ ఫిజికల్ బాడీని వాళ్ళు క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చి ఈ జీవిత అన్వేషణలో మహాద్భుత సాహస కృత్యాలను అంటే ఈ ఫిజికల్ బాడీతో ఎన్నో చేయడం కోసము రెడీగా సిద్ధంగా ఉన్నారంట. ఎంతో ప్రతికూల పరిస్థితులను ఎదురైన వెంటనే తగిన మార్పులను తనువులో చేసుకొని ఎంతో ప్రమాదకరమైన వాతావరణాల్లో కూడా కాంతి జీవుల జీవనము, సహజీవనము చేయగలిగే సామర్థ్యము కలిగి ఉండే విధంగా ఈ మానవ దేహ నిర్మాణం అద్భుత సాంకేతికతో నిర్మితమైంది. ఆ దేవులు తమ అధ్యయనంలో అనుభూతులుగా మిగుల్చుకున్న ఆలోచనలన్నీ ఆ శరీరంలో అన్ని కణాల్లోనూ జన్యు సమాచారంగా నిక్షిప్తమై పునరుత్పత్తి తర్వాత సరిగ్గా అలాంటి దేహాలనే మళ్ళీ సృష్టింపబడుతూ ఉండేవి. అంటే ఇలాగా వాళ్ళు వచ్చి ఉంటూ ఈ శరీరంలో ఇంకేం మార్పులు చేయాలి గ్రహిస్తూ ఇక్కడ వాతావరణ పరిస్థితులకి ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నారో ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఇంకా మార్పులు చేస్తూ సృష్టిస్తూ ఉండేవాళ్ళనమాట. ఆ విధంగా ఎంతో కాలం గడిచిన తర్వాత గర్భాశయము, స్త్రీ శరీరాల సృష్టి జరిగింది. ఎంతో వివరణతో పంచుకోబడిన జన్యు సమాచార జ్ఞానం వల్లే పృథ్వీ మీద స్త్రీ స్వరూపం సృష్టించబడింది. నిర్దిష్ట రూపాలు పురుషులకు, స్త్రీలకు ఏర్పడ్డాయి. ఓ పురుషుడు అప్పటి వరకు తను సాధించి ఉన్న జ్ఞానాన్ని తన శుక్ల కణంలోనూ, ఓ స్త్రీ తన శోణిత కణంలోనూ నిక్షిప్తం చేసి ఉంచుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నారు. సంభోగ క్రియలో శుక్ల శోణితల కలయిక మరింత మెరుగైన సంతానోత్పత్తికి సంభవాలకు దారితీసింది. తల్లిదండ్రుల కన్నా మెరుగైన సంతానమే సంభవిస్తూ ఉన్నా మరింత మెరుగైన కాంతి దేహాలు మాత్రం ఆ సంతానంలో ఏర్పడలేని పరిస్థితి ఈ పద్ధతిలో కొనసాగింది. చూడండి. సో ఫస్ట్ ఆ కాంతి దేహదారులు ఆ శరీరంలోకి వచ్చి ఆ శరీరాన్ని మార్పు చేస్తూ సృష్టించారు. ఆ చేస్తూ ఏం చేశారు? ఫస్ట్ పురుషుల నుంచి స్త్రీలు వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఉంటుందో ఆ కలయిక వల్ల ఏంటి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చే విధంగా ఈ సృష్టి జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? సంభవ క్రియలో శుక్ల శోణితల కలయిక మరింత మెరుగైన సంతానోత్పత్తికి సంభవాలకు దారితీసింది. అంటే వచ్చే వాళ్ళు కూడా మెరుగైన వాళ్ళే పుడుతున్నారు. అంటే ఏదైతే దైవాలుగా సృష్టించాయి, ఈ శరీరాలను సృష్టించి మార్పు చేస్తూ వచ్చాయో, సో ఆ దైవ స్థితిలోంచి మనం వస్తూ మళ్ళీ స్త్రీ పురుషుల కలయిక వల్ల వచ్చే కొత్త జీవులు ఎవరైతే ఉన్నారో, మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరింత మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా
తల్లిదండ్రుల కన్నా మెరుగైన సంతానమే సంభవిస్తూ ఉన్నా, మరింత మెరుగైన కాంతి దేహాలు మాత్రం ఆ సంతానంలో ఏర్పడలేని పరిస్థితి ఈ పద్ధతిలో కొనసాగింది. ఆ సంతానంలో ఆ కాంతి దేహాలనేవి రాలేకపోయాయన్నమాట. పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి పరిస్థితులకు అనుగుణ్యంగా కొనసాగిన మానవ పరిణామ ప్రక్రియ 150 లక్షల ఏళ్లకు మించి సాగిన తరువాత ఇప్పుడున్న మీ శరీరాలు వంటి స్త్రీ పురుష స్వరూప నిర్మాణాలు పరిణతిని అందుకుంది. అలాగా జరుగుతూ మార్పు చెంది 50 లక్షల ఏళ్లకు 150 లక్షల ఏళ్లకు మించి సాగిన తరువాతే ఇప్పుడున్న మీ శరీరాల వంటి స్త్రీ పురుష స్వరూపాల నిర్మాణం పరిణతిని అందుకుంది. నూతన యవ్వనమే మీ శరీరాలకు ఇప్పుడుంది. నూతన యవ్వనమే మీ శరీరాలకు నిటారుగా మనిషి నిలబడినప్పటి నుంచి, వేగ పరీక్షను తట్టుకొని నిలిచినప్పటి నుంచి కేవలం 150 లక్షల సంవత్సరాలు మాత్రమే గడిచాయి. కానీ కాంతి దేహదారులు మీరు ఎప్పుడూ ఉన్నారు కదా! ధ్యాన వాసిష్టమైన ఆలోచన ప్రాణమైన తొలి క్షణాన్ని మీరు కాలాన్ని గణించే పద్ధతిలో ఎవరు మాత్రం లెక్కగట్టి గుర్తించగలుగుతారు? అసాధ్య గణితం అది. నిజానికి కాలం అన్నదే లేదు కనుక కాబట్టి అతి ప్రాచీనులే మీరు. మీ పద్ధతిలోని చెప్పుకుంటే అనేక కోట్ల సంవత్సరాలకు అంటే ఇప్పుడున్న నంబరింగ్ ప్రకారం చూసుకుంటే అనేక కోట్ల సంవత్సరాల ముందు ఆలోచనను విద్యుదయస్కాంత క్షేత్ర సాంద్ర పరిధుల వరకు మీరు తగ్గించగలిగారు. ఆ అయస్కాంత క్షేత్ర సాంద్రతను మరింతగా అనూహ్యంగా తగ్గించి పదార్థ సాంద్రతను తీసుకొచ్చి సాహస కృత్యానికి మరెన్నో కోట్ల సంవత్సరాల కాలం మీకు పట్టింది. కాబట్టి లెక్కలేనన్ని సంవత్సరాల వ్యవధి తరువాతే ఆలోచన ప్రాణాన్ని పోసుకొని భౌతిక సాంద్ర మానవ స్వరూపాన్ని సంతరించుకుంది. ఈ జగత్ తలాన్ని అంతా మీరే సృష్టించారు. కాబట్టి మీరు ఉండకపోతే దీనికి ఏ వాస్తవ స్వరూపము ఉండేది కాదు. జంతువులు అంటే మీకు ఎంతో ప్రేమ ఉంది. మీ దివ్య శ్వాసే ఆ జంతువుల్లో ప్రాణంగా ఉంటుంది. వాటి సృష్టికర్తలు స్వయంగా మీరే. ఎంతో అపురూపంగా పువ్వులను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మీ దివ్య సౌందర్యమే ఆ పువ్వుల్లో నిండి ఉంటుంది. జీవిత సర్వస్వంలోని ఈ సౌందర్యమే ఉంది. ఈ జగతికి కారణం మీరే. ఎవరు మీరు? అతి మహిమాన్వితమైన దేవుళ్ళే మీరు. మహాకాంతి దేహదారులే మీరు. జీవ సర్వ సృష్టికర్తలే మీరు. అనంత విస్తృత పరివ్యాప్తమైన ఆలోచనే మీరు. సృజనాత్మక పదార్థ రూపంలో బహు సంక్షిప్తీకరింపబడిన ఉన్న ఆలోచనే మీరు. మానవ స్వరూపాలను ధరించి ఉన్న అనంతులే మీరు. ఆలోచనను అనంతంగా, శాశ్వతంగా మానవ రూపంలో కొనసాగించడానికి ఉద్యమించిన మహాదైవమే మీరు. దీని తర్వాత కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో, ఆ ప్రశ్నలు మనం వింటే దీని పట్ల మరింత స్పష్టత వస్తుంది మాస్టర్స్. సో, ఈరోజు 110 పేజీ దగ్గర మనము క్వెషన్ అండ్ ఆన్సర్స్ దగ్గర ఉన్నాము. అక్కడి వరకు మనం రేపు కంటిన్యూ చేద్దాము. అంటే ఏం చెప్తున్నారంటే ఈ సృష్టి ఎలా జరిగింది అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక కాంతిగా మనం ఏర్పడ్డాం. సో, కాంతిగా ఏర్పడిన దగ్గర నుంచి కాంతి నుంచి మెల్లమెల్లగా నేను అనే భావన దగ్గర నుంచి ఈ రూపాలు ఏర్పడుతూ ఆ రూపాల నుంచి ప్రతిది జీవజాలము, జంతుజాలము, బాక్టీరియా ఏర్పడి ఒక ముద్దలాగా ఉంది. అంటే ఇదంతా ఈ ఎవల్యూషన్ అంతా ఏంటి? ఒక్కసారిగా జరగలేదు. సృష్టి అంతా ఏర్పడిన తర్వాత అప్పుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చామనమాట. ముందుగా అన్ని సిద్ధం చేసుకొని అప్పుడొచ్చాము. కానీ వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకోలేకపోయాం కాబట్టి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్పు చేయడం కోసం ఆ కాంతి దేహాలు ఈ శరీరంలోకి వచ్చి ఎన్నో మార్పులు చేస్తూ స్త్రీలను, పురుషులను ఇలాగ మార్పు చేస్తూ ఒకళ్ళతో ఉంటూ ఆ యొక్క కణాల మార్పు ద్వారా కొత్త సంతానం వచ్చే విధంగా మార్పు జరిగింది. అయితే ఇవి జరుగుతున్నప్పటికీ కూడా ఏంటి అంటే గనక ఏదైతే ఆ కాంతి దేహదారులు ఈ శరీరాల్ని అంత ఇదిగా ఉపయోగించుకునే స్థితి అనేది ఏర్పడలేదు అని చెప్తున్నారు. సో, దాని గురించి కూడా మనం ముందు స్టడీ చేస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇది ఈరోజు రాంతా అందించిన సృష్టి పరిణామ క్రమం గురించి మనం తెలుసుకున్న అంశాలు. ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు మాస్టర్స్. ఏమైనా క్వెషన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయి?